నువ్వు ధర్మంలో ఉంటే నీకో ధైర్యం ఉంటుంది. నేను ఎన్నడూ ధర్మం తప్పలేదు, నేను ఎవరికీ ఎప్పుడు అలా చెప్పలేదు. చెప్పనప్పుడు నా కొడుకు ఎందుకు వస్తుంది ఆ ప్రమాదం? రాదని నువ్వు చెప్పావు. ఒకనాడు నువ్వు కుటుంబాలు కూలదోశావు, నువ్వు తమ్ముళ్ళకి చెప్పకూడనివి చెప్పావు, నువ్వు అమ్మా నాన్నల పట్ల అమర్యాదగా ప్రవర్తించావు. ఆ ధర్మం నిన్ను కట్టి కుడిపినప్పుడు నీకు రక్షకుడు ఉండడు. ఎందుకంటే నువ్వు చేసిన నేరం నీ వెనకాల తరువుకొస్తోంది నిన్ను. అందుకే ఎంత భయంతో మాట్లాడాడో చూడండి. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయింది, ఒక్క మాట చెప్పుకుంటాను సుగ్రీవా, ఇది మాత్రం జాగ్రత్తగా వినే అన్నాడు. సుఖ సమృద్ధం బాలమేనమబాలిషం బాష్పూర్ణ ముఖం పశ్య భూమౌ పతితమంగదం మమ ప్రాణై ప్రియతరం పుత్రం పుత్రమిమౌ రసం మయాహీనమహీనార్థం సర్వత పరిపాలయ త్వమప్యస్య పితా దాతా చ పరిత్రాతా చ సర్వతః భయదశ్చైవ యథాహం ప్లవగేశ్వర. సుగ్రీవా చూశావా, ఒక్కడే కొడుకు సుగ్రీవా నాకు. అంగదుడు భూమి మీద పడి కొట్టుకుంటున్నాడు. ఈ మాట అసలు వాలి నోటి వెంట రావలసిన అవసరం ఉండుండేది కాదు. వాలి ధర్మాత్ముడైతే సుగ్రీవుడు అసలు అలా బాధపడకుండా సుగ్రీవుడు దగ్గర పెట్టుకునే అంగదుణ్ణి, నాన్న నువ్వు బెంగెట్టుకోకురా అని పినతండ్రి లాలించవలసినటువంటి సమయం అది. కానీ ఇప్పుడు వాలి సుగ్రీవుడికి చెప్పుకోవలసి వచ్చింది, తను బతికుండగా ధర్మం తప్పడం వల్ల. ఏమని చెప్పుకుంటున్నాడు? ఒక్కగానొక్క కొడుకురా, వాడు చూడరా నేల మీద పడి ఎలా ఏడుస్తున్నాడో నా కోసం, నేను వెళ్ళిపోతానురా, వీడు సుఖంతో పెరిగాడురా, వాడికి కష్టం అంటే తెలియదురా, నేను వెళ్ళిపోయాక వీడికి ఇలా సుఖాలు ఉండవు కదా, నీ దగ్గర పిన్ని దగ్గర ఎలా బతకాలో వాడికి తెలియదు కదా, తార బతుకుతుందో లేదో నాకు తెలియదు, అందుకని నిన్ను అడుగుతున్నాను రా తమ్ముడా, నా కొడుకుని మాత్రం జాగ్రత్తగా చూడు, వాడికి నువ్వే రక్షకుడివి సుమా. ఇంత అప్పజెప్పవలసినటువంటి పరిస్థితి రావడం ఎవరు చేసుకున్న కర్మ? తాను చేసుకున్న కర్మ కాదు, ఒంటి బలాన్ని చూసుకుని. రామాయణం తీర్పు చెప్తుంది, జాగ్రత్త సుమా, నువ్వు కూడా నీ కుటుంబంలో ప్రవర్తించేటప్పుడు పెద్దవాడివై పుడితే పెద్దవాడిగానే ఉండు, ఎప్పుడూ పెద్దరికంతోనే ప్రవర్తించు, నీ తమ్ముడి పట్ల ఔదార్య బుద్ధితో ఉండు, నీ తమ్ముణ్ణి నీ కొడుకుని చూసినట్టే చూసుకో, నీ మరదల్ని నీ కోడల్ని చూసినట్టే చూడు. అలా చూసిన నాడు నీ మర్యాద నిలబడుతుంది, నీ గౌరవం నిలబడుతుంది. అలా నువ్వు నిలబడినా అవతల వాడు అర్థం చేసుకోలేనప్పుడు వాడి పాపం వాడిని కట్టి కుడిపేస్తుంది, అందులో సందేహం లేదు. ధర్మాత్ముడైనటువంటి అన్నగారిని ఎదిరించాడు కనుక వాడి పాపాన్ని ఈశ్వరుడు చూస్తాడు. అప్పుడు కూడా నీ ధర్మమే కాపాడి నీ తమ్ముడిని నిలబెడుతుంది, దెబ్బ కొట్టకుండా. అందుకని నువ్వు జాగ్రత్తగా ఉండడం నేర్చుకో అని ఇది చెప్పి అప్పచెప్పి ఒక్కసారి తారణ గురించి అంటాడు. సుషేణ దుహితాచేయ అర్ధ సూక్ష్మ వినిశ్చయే ఔత్పాతికే చ వివిధే సర్వత పరినిష్ఠిత. ఈ తార ఒక గొప్ప శక్తి కలది సుగ్రీవ. ఎవరు? తన భార్య. తన భార్య గురించి సుగ్రీవుడికి చెప్తున్నాడు. ఈవిడ ఎప్పుడైనా ఉత్పాతం ఏర్పడితే, అంటే మనం ఎన్నడూ కూడా ఊహించినటువంటి ఒక గొప్ప ప్రమాదం వస్తే, అప్పుడు మనం ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని స్థితి వస్తే సూక్ష్మ బుద్ధితో ఆలోచించి చెప్పగలిగిన ప్రజ్ఞ తార యొక్క సొత్తు. అందుకని సుగ్రీవ, అలాంటి పరిస్థితి ఏర్పడితే తార సహాయం తీసుకో అని చెప్పాడు. అన్నమాట సుగ్రీవుడు పాటించాడు. లక్ష్మణుడు టంకారం చేశాడు ధనుస్సు పట్టుకుని, చేస్తే తనెళ్ళలా తారని పంపించాడు. అందుకే సుగ్రీవుడు బతికిపోయాడు. అది ఎక్కడ వస్తుంది? ఇక్కడే వస్తుంది తరువాతి సర్గల్లో. కానీ చూడండి, మాట వినడంలో సుగ్రీవుడి తేడా లేదు. ధర్మం తప్పి కూడా ఒకసారి మాట విన్నాడు, అన్నగారి మాట, బతికిపోయాడు. అందుకని ధర్మమైన మాట పెద్దవాడు చెప్తే దానికి ఎంత విలువ ఉంటుందో చూపిస్తుంది రామాయణం. ఇంటికి పెద్దవాడిగా పుట్టడం కాదు, ఇంటికి పెద్దవాడిగా బ్రతకడం నేర్చుకో. పెద్దవాడిగా ఉన్నవాడివి పెద్దరికం నేర్చుకోకపోతే, తమ్ముడి పట్ల ప్రవర్తించడంలో తేడా వచ్చేస్తే ఆ కుటుంబమునకు సుఖ సంతోషములు ఉండవు. ఎంత అందంగా చూపిస్తున్నాడో చూడండి. అందుచేత ఆ తారని గురించి ఈ మాట చెప్పి ఇంకొక మాట చెప్పాడు. ఇవన్నీ జరగబోయే సందర్భాలు ఎందుకని, ఒక్కసారి బుద్ధికి జాడ్యం వదిలేస్తే వారి నోటి వెంట వచ్చేసాయంతే అన్నిని. రఘవస్యతే కార్యం కర్తవ్యమనిశంకయ స్యాదధర్మోహ్యకరణే త్వాం చ హింస్యాత్ విమానితః. ఎప్పుడైనా రాముణ్ణి కాని నువ్వు అవమానించావా, రాముడి పని చెయ్యడంలో ఆలస్యం చేశావా, నేను వెళ్ళిన మార్గంలో నువ్వు వచ్చేస్తావు సుగ్రీవా, అందులో సందేహం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు.
ఈశ్వరుడి విషయంలో ప్రమత్తుడి అయ్యావా, భగవంతుడి విషయంలో మాత్రం తేడాపాడా వచ్చిందా దెబ్బతినేస్తావు. ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండు. మీరు ఇంకొకలా దాన్ని చదివితే. అందుకని ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి. నిజం కూడా అంతే. రాముడి కార్యం తీర్చడంలో ఆలస్యం చేశాడు సుగ్రీవుడు, ప్రమాదం వచ్చేసింది ఆయన మీదకి. నసంకుచిత పంధాయన వాలి హతోగత అని కబురు చేసేశాడు రాముడు. వాలి వెళ్ళిపోయినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదు, తెరిచింది, వెళ్ళిపోతాడేమో అడగమని కబురు చేశాడు లక్ష్మణుడితోటి. అందుకని వాలి ఈ మాట ముందే చెప్పేశాడు. చెప్పి ఇమాం చమాలామాధత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారా శ్రీ స్థితా యస్యాం సంప్రజహ్య మృతేమయి. నాయనా సుగ్రీవా, నా తండ్రి అయినటువంటి మహేంద్రుడిచ్చినటువంటి మాల నా మెడలో ఉంది. నా ప్రాణం కాని ఉత్క్రమణం అయిపోతే శరీరము శవమైపోతుంది. ఇంతే తేడా. ఎంత అందం చూడండి. ఎన్ని వేసుకోవచ్చు తండ్రి. ఆ తండ్రి ఒంట్లో ఊపిరున్నన్నాళ్లే నాన్నగారండి మీ రుద్రాక్షమాలండి అని తీసుకొచ్చి ఇస్తాడు కొడుకు. ఒకవేళ వేసుకోవడం మర్చిపోయి తండ్రి పూజ చేసుకుంటుంటే, అదే కొడుకు తండ్రి ఊపిరి ఆగిపోతే ఏడుస్తూ తీసేస్తాడు. ఒకవేళ వాటితో వెళ్ళిపోయినా వేళ్ల ఉంగరాల దగ్గర నుంచి తీసేస్తాడు. అందుకని ఈ మాట వాలి చెప్పేస్తున్నాడు. పిచ్చాడా, ఇవన్నీ ఏం నమ్ముతావురా, లోపల ఉన్నవాడిని నమ్మరా. ఇప్పుడు వచ్చింది బుద్ధి. చిట్ట చివరి ఊపిరుంది సుగ్రీవా, ఇది వెళ్ళిపోయిందనుకో ఈ మాల అపవిత్రమైపోతుంది. అందుకని ఊపిరి వెళ్లకుండా తీసేసి నీకు ఇచ్చేస్తున్నాను. ఇది జయాన్ని తీసుకొచ్చేది, ఇది అమంగళం కాకూడదు, శవానికి అలంకారం కాకూడదు. ఇప్పుడు ఏది శవమో ఏది శివమో వాలి గ్రహించాడు. ఏది శివము, లోనున్నది శివము, అది లేకపోతే ఇది శవము అని తెలుసుకుంటున్నాడు. అందుకని తనంత తానుగా మాల తీసి సుగ్రీవుడి మెళ్ళలో వేశాడు. మాల వెయ్యక్కర్లా, తమ్ముణ్ణి తెచ్చి పక్కన కూర్చోపెట్టుకుని ఉండుంటే వాలి జీవితం ఎలా ఉండుండేది. అన్నదమ్ములు ఎలా బ్రతకాలో తెలుసుకోండిరా, లేకపోతే జీవితాలు ఇలా పతనం అయిపోతాయి. కేసులన్నీ కోర్టులలో పడిపోయి ఉంటాయి. వాదికి నష్టం, ప్రతివాదికి నష్టం, న్యాయవాది అదృష్టం కింద తయారవుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని మహర్షి ఒక అందమైన తీర్పు చెప్పేస్తున్నారు. చెప్పి ఆ మాలని ఇచ్చేసేట. ఇచ్చేసి ఒక్కసారి పళ్ళు రెండు గట్టిగా గిటకరించాడు. దంతములు బయటికి కనపడేటట్టుగా పెదవులు రెండు ఆ ప్రాణోత్క్రమణాన్ని తట్టుకోలేక పెదవులు విరిచాడు. చేతులు పక్కకి పడిపోగా ప్రాణోత్క్రమణమైపోయి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన తరువాత తార, భర్త వెళ్ళిపోయిన తరువాత ఏ స్త్రీ అయినా రోధిస్తుంది. కానీ తార రోధించడంలో కూడా కొన్ని చాలా గొప్ప గొప్ప విషయాల్ని చెప్పింది ఆవిడ. ఆవిడ అంటుంది, సుగ్రీవస్య వశం ప్రాప్తో విధిరేష భవత్యహో సుగ్రీవ ఏవ విక్రాంతో ఈర సాహసిక ప్రియ. ఎప్పుడూ నీ నోటింట ఒకటే మాట వచ్చేది, సుగ్రీవుడా చితక్కొట్టేస్తాననేవాడివి. చూసావా దైవ విధి అంటే ఎలా ఉంటుందో. ఆ సుగ్రీవుడు నిన్ను కొట్టేశాడు ఇవాళ. వాలి, ఇది నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకుని ఉంటే ఇలా కొట్టుకోవడం మానేసి, నేను ఎంతటి వాడిరా, ఈశ్వరానుగ్రహం లేకపోతే తృణం పడిపోయినట్టు పడిపోతాను, ఇది కాదు గొప్ప, లోనున్నవాడు గొప్ప అని నువ్వు అనుండుంటే నీకు పరిస్థితి వచ్చి ఉండేది కాదురా. సుగ్రీవుడు పేరెత్తితే వాడెంత అన్నావు, ఇవాళ దైవ విధి చూసావా. ఆ సుగ్రీవుడు కొట్టి నిలబడ్డాడు, నువ్వు పడిపోయావు. ఈ ఒంటి బలం చూసుకుని వాలి, బతికున్న నాళ్ళు ఎలా బతికావు. ఇదం తద్వీరశయనం ఎత్ర శేషే హతో యుధి శయితా నిహతాయత్ర తయైవ రిపవప్పుర. లేచింది మొదలు సంధ్యావందనానికి 4 సముద్రాలు దూకావు. ఎందుకు దూకడం? ఒంట్లో బలం ఉంది కాబట్టి దూకావు. ఇంట్లో కూర్చుని పూజామందిరంలో సంధ్యావందనం చేసుకోకూడదా? సంధ్యావందనంలో కూడా ఒంటి బలమే. దిక్కుమాలిన బలాన్ని నమ్ముకున్నావురా. ఇంటికి వచ్చి పాలు తాగేవాడివి, లిస్టు తీయమనేవాడివి, ఎవరినో కొట్టడానికి పోయేవాడివి. ప్రతివాణ్ణి కొట్టడం, ఇలా భూమి మీద పారేయడం. వీరశైనంలో నీతో యుద్ధం చేసిన ఎందరో వీరులు ఇలా భూమి మీద పడుకున్నారు. సంతోషించి ఇంటికి వచ్చావు. ఎందరినో పడుకోపెట్టిన వాడివి వాలి, నువ్వు కూడా ఇవాళ ఇలా పడుకున్నావు. వాలికి చెప్తోందా, లోకమునకు చెప్తోందా? పిచ్చాడా, నమ్ముకోకు. నీవని వెర్రెక్కి ఇలా గుద్దుకుంటే శంకరాచార్యులు వారు వాత పెట్టి చెప్పేస్తారు. ఆఖరణ లోపల ఉన్నటువంటి ఊపిరి కానీ చటుక్కుని వెళ్ళిపోయిందా, వెళ్ళిపోతే ఇంకా వెనకాతలు వచ్చేవే ఉన్నాయిరా. కింవానే నధనే నవాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం
జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. కిం వానేన ధనేన, ఐశ్వర్యం వస్తుందా? క్యాష్ ఇన్ హ్యాండ్, లిక్విడ్ అసెట్ ఉంటుందే, ₹1 నీతో రాదు. ఎన్ని కష్టాలు పడి సంపాదించావో ₹1 రాదు. బ్యాంకులో ఉంది, పాస్బుక్లో అంకెల రూపంలో, అది వస్తుందా? అసలు రాదు. వాజి కరిభిహి, వాజి అంటే నువ్వు సంపాదించుకున్న వాహనాలు ఉన్నాయి, అవి వస్తాయా? ఒక్క వాహనం రాదు. ఎన్ని కార్లు ఉన్నవాడవనివ్వండి, ఎంత ఐశ్వర్యం ఉన్నవాడవనివ్వండి, క్షణంలో హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిపోవలసిన వాడవనివ్వండి, చిట్ట చివర పడిపోయిన తరువాత మాత్రం 4 కొత్త కర్రల మీద వెళ్ళవలసిన వాడే. అందుకని ఏ వాహనం వస్తుందిరా? నువ్వు కొనుక్కున్న వాహనాలు రావు. ఎంత వాడికైనా ఆ వాహనం మీదే వెళ్ళాలి. కింవానేన ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం. నువ్వు సంపాదించిన రాజ్యం నాది నాది నాదని ఇంత రాజ్యం చూపించావు, ఏదొస్తుంది నీ వెనకాతల? ఒక్క అంగుళం నీతో రాదు. పోని వదిలే. ప్రాప్తేన రాజ్యేన కిం, కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం. కొడుకులు వాళ్ళు రారు. ఇలా కాలు తగిలితే ఇలా కళ్ళకద్దుకుని నాన్నగారండి క్షమించండి అన్న కొడుకు వాడే కట్టేస్తాడు తాడు పెట్టి, వాడే పట్టుకెళ్ళిపోయి చితి మీద పెట్టేసి అగ్నిహోత్రాన్ని వెలిగించేస్తాడు. వాడు రాడు, వాడికి అప్పుడు ధర్మం అయిపోయింది. అది భార్య అసలు రాదు, పశువుల అసలు రావు, మిత్రుల కొంత దూరం వస్తారు, వాళ్ళు ఎక్కడికి వస్తారు? వాళ్ళు రారు. కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం. ఇది వస్తుందనుకుంటావు, ఇది చూసుకునే కదా ఇంత విర్రవీగావు, ఇది కాలిపోతుంది. ఇది కుమారులకు వాళ్ళు వచ్చిన గొడవ. ఇది నేను ఎప్పుడో చెప్పానయా, నువ్వు నన్ను అనవసరంగా పట్టుకున్నావు, నా తప్పు లేదు. అప్పుడు చెప్తుంది ఇది ఏమని, ఊరే నేను ఎప్పుడో చెప్పేశానురా, నీకు బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అని 4గా మారిపోతోంది శరీరం. ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి కాలం ఆసన్నం అయిపోయిందని చెప్పడానికి అన్నిటికన్నా తాదాత్మ్యత జుట్టు మీద కనుక ఈశ్వరుడు జుట్టుని తెలుపు చేసేస్తాడు. తెలుపులోంచి రావాలి, తెలుపులోకి వెళ్ళిపోవాలి. 7 రంగులు ఎక్కడుంటాయి? విద్యార్ తెలుపులో ఉంటాయి. కిరణంలోంచే కదా, కిరణజన్య సంయోగ క్రియలో ఆ కిరణం పడినప్పుడు పరావర్తనం చెంది అందులోంచి ఇంద్రధనస్సు వస్తుందని చిన్నదనంలో తెలుసుకున్నాం కదా మనం. మళ్ళీ ఇవి ఎందులోకి వెళ్ళిపోవాలి? తెల్లటి కిరణంలోకి వెళ్ళిపోతాయి, తెల్ల కిరణం అయిపోతాయి, తెలుపులోంచి వచ్చి తెలుపులోకి వెళ్ళిపోతాయి. నువ్వు వెళ్ళిపోయే సమయం కూడా ఆసన్నం అయిపోతుందిరా. ఇంకా వార్నింగ్ బెల్ అని కొడతారు పిల్లలకి పరీక్షలో. అప్పుడు ఇంకేమైనా ఉండిపోతే బిట్లు కొంచెం స్పీడ్గా చేసేసుకోవాలి పిల్లలు. ఇంకా మళ్ళీ రమ్మంటే రాదు పేపర్. ఒకసారి కానీ లాస్ట్ బెల్ కొట్టేశారనుకోండి, పేపర్ ముడేసేయమని టీచర్ గారు మనకి తెలుసున్నావిడైనా లాగేసుకుంటారు పేపర్. అందుకని చెప్పేసి వార్నింగ్ బెల్ ఒకటి కొడతాడు పరమాత్మ, జుట్టు తెలుపు చేస్తాడు. చేస్తే అద్దం ముందుకెళ్ళి నువ్వు ఏదైనా మానేస్తావు కానీ జుట్టు దూకుంటావుగా. అందుకని చూసినప్పుడు జుట్టు తెల్లబడుతోందిరా. బాల్యాదిశ్యపి జాగ్రత్త అని బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అని శరీరం మారిపోతోంది సుమా అని చెప్పడం కోసమని పరమాత్మ జుట్టు తెలుపు చేస్తాడు. వీడు రంగేసుకుంటాడు. ఇంకా ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆయన చెయ్యగలిగిందే ఉంది. ఇంకా పోన్లే అని మీసం తెలుపు చేస్తాడు, దాన్ని తీసేస్తాడు. కన్నులకుండే వెంట్రుకలు తెలుపు చేస్తాడు, దానికి సన్న బ్రష్ కొంటాడు. ఇంకా వీడిని ఉద్ధరించగలిగిన వాడేవాడు. అందుకని కిం వానేన ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం. జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరతః స్వాత్మానం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. అందుకని స్వామి నిన్నొక్కడే నమ్ముతున్నాను అంటారు శంకర భగవత్పాదులు. అందుచేత ఎంతమందిని కొట్టావయ్యా, ఎంతమందిని పడుకోబెట్టావిలా. ఇవాళ నువ్వు పడుకున్నావు వీరసేనంలో. చెప్తే విన్నావా వాలి? చూసావా ఎలా పడిపోయావో? శూరాయన ప్రదాతవ్య కన్యాకలు విపశ్చిత శూర భార్యాం హతాం పశ్య సద్యో మాం విధవాం కృతాం. లోకానికో హెచ్చరిక చేసింది తార. శూరుడన్నవాడికి ఎవరు పిల్లనివ్వకండి అంది. ఎందుకని? శూరుడంటే ఏమిటి? ఒంట్లో బలం ఉంది కదా అని చెప్పి యుద్ధాలకు వెళ్ళేవాడు. అలాంటి వాడికి పిల్లనిస్తే హఠాత్తుగా వైధవ్యం వస్తుంది అంది. ఒంట్లో బలం ఉంది కదా అని తిరిగాడు. లిస్ట్లో ఉన్న పేర్లు ఏవి నా ముందు నిలబడవన్నాడు. ఈయన చూసుకొని పేరోటి సడన్ గా వచ్చేసింది, పడిపోయాడు. నాకు ఇంత అకస్మాత్తుగా వైధవ్యం వచ్చినట్టు శూరుడికి పిల్లనిస్తే ప్రమాదం వస్తుంది, ఎందుకని శూరులకి పిల్లనివ్వకూడదయా? ఎవరిని? వాలి పార్థివ కావ్యాన్ని చూసి.
తార మాట్లాడితే తార మాట కిందే ఉంటుంది. ఇక్కడే మీరు ఒక విషయం గమనించాలి, ఆవిడ అయోనిజ. తార ఒక స్త్రీ గర్భంలోంచి జన్మించలేదు. మీకు నిన్న స్కాంద పురాణంలోంచి చెప్పాను ఆ రహస్యాన్ని. సుషేనుడికి దేవతలు వరమిస్తే జన్మించింది. ఆవిడ మహాపతివ్రత. తార పాతివ్రత్యంలో ఏ విధమైన సందేహం లేదు. అందుకే పతివ్రతల్ని తలుచుకుంటే తారని కూడా సంబోధిస్తారు. అంత మహాపతివ్రత. ఇటువంటి ఇంత పతివ్రత అయినా ఇంత బుద్ధి కలిగినటువంటిది, ఇంత సునిశ్చిత జ్ఞానం కలిగినది. తన శరీరం పడిపోయే ముందు తానే చెప్పాడు సుగ్రీవుడితో, తార మాట వింటుండవయ్యా నువ్వు అని. ఇన్ని తెలుసున్నా ఇంత గొప్పదాన్నైనా లోకం నన్నేమంటుంది ఇప్పుడు అంటే, తార చెప్తుంది ప్రతిహీనాతుయా నారి కామం భవతు పుత్రిని ధన ధాన్యై సుపూర్ణాపి విధవేత్యుచ్యతే జనై. 9 మాట వినే కొడుకులున్నా, అపారమైన ఐశ్వర్యం ఉన్నా, నేను గొప్ప పండితురాలనైనా నువ్వు వెళ్ళిపోవడం వల్ల లోకం నన్ను చూడగానే మాత్రం ఇవాళ నన్ను విధవా అనే అంటుంది అంది. ఎంత గొప్ప మాట చెప్పిందంటే, ఇవన్నీ ఒకెత్తు, నువ్వు ఉండడం ఒకెత్తు. అందుకే భారత నారికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందుకే స్త్రీకి మీరు ఏం చేసినా ఆ కృతజ్ఞత మీరు చెల్లించలేరు. అందుకే అన్నాడు మహానుభావుడు వాకాటి పాండురంగారావు గారు, హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ వైఫ్ అండ్ మదర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ మై వ్యూ అన్నాడు. భార్యకి తల్లికి థ్యాంక్స్ చెప్పిన వాడు నా దృష్టిలో పెద్ద మూర్ఖుడు అన్నాడు. నువ్వు ఏం చెప్తే థ్యాంక్స్ చెప్తావు భార్యకి? నీ తేజస్సు ఆవిడ పుచ్చుకున్నందుకు చెప్తావా? నీలాంటి కొడుకుని కడుపులో పెట్టుకుని కన్నందుకు థ్యాంక్స్ చెప్తావా? తన శరీరంలో రక్తాన్ని పాలగా మార్చి నీ బిడ్డకి పాలిచ్చినందుకు థ్యాంక్స్ చెప్తావా? నీకు అనారోగ్యం వస్తే తనన్నం తినడం మానేసినందుకు థ్యాంక్స్ చెప్తావా? నీకు కావలసిన విధంగా వండడం కోసం తనకిష్టమైన వంటలు మానేసినందుకు థ్యాంక్స్ చెప్తావా? నీ గురించి తప్ప ఇంకొక దానికోసం దేనికోసం పూజ మరిచిపోయినందుకు థ్యాంక్స్ చెప్తావా? ఇంత పసుపు కుంకం కోసం 10 ఆమళ్ళైనా పరిగెత్తేటటువంటి స్త్రీ యొక్క ఔదార్యానికి థ్యాంక్స్ చెప్తావా? ఏం చెప్పి థ్యాంక్స్ చెప్తావు? థ్యాంక్సే అన్నాడంటే, పెద్దల ఎవరి దగ్గరైనా పెళ్ళానికి వాడు థ్యాంక్స్ చెప్పాడు అనుకోండి, కప్పు కాఫీ ఇస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ ఉండడం, తువ్వాలు ఇస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంటే నీ దిక్కుమాలని ఇంగ్లీష్కి సంతోషించారు, నీ లేని సంస్కారానికి బాధపడతారు. అందుకు నీ చెప్పకు. అమ్మ దగ్గర ఓ చోట, భార్య దగ్గర ఓ చోట థ్యాంక్స్ చెప్పకు. నువ్వు చెప్పలేవు, నీకు సాధ్యం కాదు. వాంగ్మయంలో తల్లికి భార్యకి కృతజ్ఞత చెప్పడానికి వాక్యాలు లేవురా అన్నారు. ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి మహానుభావుడు. అందుకని ఆవిడంది, అదయ్యా నా పరిస్థితి. అందుకే ఆడవాళ్ళు పక్కన భర్త ఉన్నా తాను నిద్రలేస్తే పక్కన పడుకున్న భర్త కాళ్ళకి దండం పెట్టరు. ఏం చేస్తారు? మెడలోంచి మాంగల్యం తీసి కళ్ళకు అద్దుకుంటారు. భారతీయ సంప్రదాయంలో అదో పసుపుతాడు కాదు. ఇవ్వాలంటే ప్రతి దిక్కుమాలిన ఛానల్లో సమయాసమయములు లేకుండా తాళ్ళు లాగడం చూపిస్తున్నారు, కానీ దానికి ఎంతో గౌరవం ఉంది, దానికి ఎంతో పవిత్రత ఉంది. అది మంగళసూత్రం. అది పరంపరాగతంగా అవిచ్ఛిన్నంగా వెళ్ళిపోతున్నటువంటి దాంపత్య ధర్మానికి ఈ దేశంలో ఒక గొప్ప సూచన. మీకొక్క మాట చెప్తాను. ఛత్రపతి శివాజీ గారి సమయంలో ఎప్పుడైనా సరే మెడలో మంగళసూత్రం ఉన్నటువంటి స్త్రీ కానీ ఆయనకి కనపడితే వెంటనే గుర్రం నుంచి దిగిపోయి ఆవిడికి నమస్కారం చేసి వెళ్ళిపోయేవాట ఆయన. ఎందుకంటే గృహలక్ష్మి గృహే గృహే సువాసిని సువాసిన్యర్చన ప్రీత. 5వ తనం ఉంటే చాలు. సువాసిని అంటే మెడలో మంగళసూత్రం ఉన్నది, నల్లపూసలున్నది, చెవికి కమ్మలున్నది, సిగకి పువ్వులున్నది, కాలికి మట్టెలున్నది. ఈ 5 ఉన్నది ఎవరో ఆవిడని సువాసిని అని పిలుస్తారు. ఆ సువాసినిత్వము దేనివల్ల నిలబడుతుంది? అమ్మవారి అనుగ్రహం ఉన్నంతకాలం నిలబడుతుంది. అందుకే మనకి సంప్రదాయంలో ఆ ఆడపిల్లతో ప్రధానమైన క్రతువు పెళ్లిలో ఒకటి చేయిస్తారు, గౌరీ తపస్సు అని చేయిస్తారు. అమ్మా, నువ్వెంత తపస్సు చేస్తే శంకరుడు నీ భర్త అయ్యాడమ్మా. నువ్వు కాలమునకు లొంగనటువంటి భర్తకి భార్యవై ఆది దంపతులని అనిపించుకున్నావే. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశి విగదిమ్మ
హరిన్ పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరీ అనిపించుకున్నావు కదమ్మా. ఈ పద్యం ఇవాళ ప్రత్యేకం చెప్పడానికి కారణం ఇవాళ వసంత పంచమి, శ్రీ పంచమి. అందుకని అటువంటి దంపతులు కదమ్మా మీరు అని చెప్పి ఆ గౌరి తపస్సు చేస్తుంది పెళ్లి కూతురు. ఇవ్వాలంటే గౌరి తపస్సు అంటే ఎదురుగుండా ఉన్నటువంటి అమ్మవారికి మాంగళ్య సిద్ధి కోసమని భక్తితో కూర్చొని పూజ చేయడం కాదు, చెయ్యి ఇటు మెడటు, ఎందుకంటే అటు వీడియో ఉంటుంది. అదే ప్రధానం, ఇదే ప్రధానం. తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, చేయించేవారు అలాగే ఉన్నారు, చేస్తున్నవారు అలాగే ఉన్నారు. మంగళత్వం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని గౌరి తపస్సు చేసి పీటల మీద కూర్చుంటుంది. మంగళసూత్రం కట్టే ముందు ఆ పుష్టి తీసుకెళ్ళి 10 పందిరిలో ఉన్న ముత్తైదువులందరి మెళ్లల్లో పెట్టి తీసుకొస్తారు. ఏమో ఏ తల్లి తన మంగళదేవతని ఆవాహన చేయబడిన తల్లిని ఆరాధన చేసిందో ఆ తల్లి యొక్క అనుగ్రహం నా కూతురు యొక్క మంగళసూత్రంలో కూడా రావాలి, నా కూతురు పసుపు కుంకుమలతో ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. అందుకే పెళ్ళయిన తర్వాత భర్త పక్కన లేకుండా ఆడపిల్ల ఇంటికి వస్తే బరువు తల్లిదండ్రులకి. అదే కూతురు భర్త లేకుండా ఇంట్లో ఉందనుకోండి, 5వ నెలలో చాలా కాలం ఉండిపోయింది అనుకోండి, ఉండిపోతే ఇంటికి వచ్చి ఉంటే చాలా బెంగ పెట్టుకుంటారు వాళ్ళు. అయ్యో లోకం ఏమనుకుంటుందో అని బాధపడిపోతారు. అదే భర్తతో వచ్చి ఎన్నాళ్ళు ఉండనివ్వండి, ఏం బరువు ఉండదు. ఆడపిల్ల జీవితంలో ఆ అందం పాటిస్తారు మన సంప్రదాయంలో. అందుకే లేవగానే ఆ మాంగళ్యాన్ని కళ్ళకద్దుకుని అప్పుడు లేస్తారు నమస్కారం చేసి. ఎందుకు అలా లేవడం? ఇవాళ నా పక్కన పడుకున్నటువంటి వాడు రేపు కూడా పడుకోవాలి, ఎల్లుండి కూడా పడుకోవాలి. ఇలా పడుకుని మేము వృద్ధులం అయిపోవాలి. వృద్ధులం అయిపోయిన తర్వాత ఈ పసుపు కుంకాలతో ఒక రోజున నా తల నేను ఆయన ఒళ్ళో పెట్టుకుని నేను వెళ్ళిపోవాలి తప్ప ఇంకొక రకంగా నాకెన్నడూ జరగకూడదు. ఇది నా గొప్పతనం వల్ల రాదు, నీ అనుగ్రహం వల్ల వస్తుందమ్మా. నా జీవితం ఇలా వెళ్ళేటట్టు చూడు అని వాచికంగా చెబితే ఏమైనా నిద్రమత్తులో పొరపాటు వస్తుందేమోనని నోటితో చెప్పడం కూడా మాని మంగళసూత్రాన్ని తీసి కళ్ళకద్దుకుని లేస్తుంది స్త్రీ. అలాంటి స్త్రీ ఉండబట్టి ఇంకా ఇలాంటి ఇరుకు రోడ్ల మీద మనం బతుకుతున్నాం. అందుచేత ఇదిగో ఇదయ్యా గొప్ప, ఇన్ని ఉన్నా నువ్వు లేకపోతే నన్ను లోకం ఏమంటుందో తెలుసా? విధవా అంటుందయ్యా తార. ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భర్త యొక్క స్థితి ఏమిటో, భర్త యొక్క గొప్పతనం ఏమిటో చెప్పేసింది. ఇంకా తదనంతర పరిణామం చెప్పలేదు యథార్థానికి. భర్త ఉన్నన్నాళ్ళు భర్త గౌరవం తెలుసుకోకుండా పుట్టింటి వాళ్ళని భుజాల మీదకి ఎక్కించుకోకూడదని శాస్త్రం చెప్పలేదు. కానీ భర్తని తూలనాడి ఎక్కించుకుంటే భర్త శరీరం వెళ్ళిపోయాక తెలుస్తుంది నీకు భర్త గౌరవం ఏమిటో. ఆయన పక్కన ఉన్నాడు కనుక గౌరవించిన వాళ్ళు ఆయన పక్కన లేనప్పుడు ఇక గౌరవించరు నీ యొక్క ప్రవర్తన చూసి. ఎందుకని? నీకు తెలియదు, భర్తని ఈసడించావు కనుక నీకు పెద్దల దగ్గర ఆదరణ ఆశ్రయము దొరకవు. అందుకే భర్త పట్ల ఎంత మర్యాదగా ఉండాలో చూపిస్తుంది శాస్త్రం. భర్త దగ్గర అగౌరవింపబడిన ఆవిడికి సుఖం కలగాలని కోరుకుంటుంది. భర్తని విడిచొచ్చేసింది అనుకోండి, సుఖానికి ఈసడిస్తుంది సమాజం. ఇది దాంపత్య ధర్మంలో భారతీయ శాస్త్రంలో అంత బిగింపు పెట్టారు. అది లేకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుందని. ఇంత అందమైనటువంటి మాట తార చెప్పి సుగ్రీవుడు రాముడితో అంటాడు, మహానుభావ, యథా ప్రతిజ్ఞాతమిదం నరేంద్ర కృతం త్వయాదృష్ట ఫలంచ కర్మ మమాద్య భోగేషు నరేంద్ర పుత్ర మనోనివృత్తం సహజీవితేన. నువ్వు ప్రతిజ్ఞ చేశావు, చేసిన ప్రతిజ్ఞకి అనుగుణంగా వాళ్ళని సంహరించావు. కానీ నేను దుర్మార్గుణ్ణి. ఎందుకు దుర్మార్గుణ్ణి? అన్నని చంపేయమని అడిగాను, నువ్వు చంపేశావు ప్రతిజ్ఞ చేసినట్టు. ఇప్పుడు నాకు తెలుస్తోంది నేను ఎంత అకృత్యం చేశాను. ఈ వాలి లేకుండా నేను బ్రతకలేను. అన్నయ్య పడిపోయిన తర్వాత నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది అన్నయ్య అంటే ఏంటో. అన్నయ్య బతికున్నన్నాళ్ళు అన్నయ్య పెట్టిన కష్టాలు తట్టుకోలేక అన్నయ్య పోతే బావుండని నిన్ను తీసుకొచ్చి బాణం వెయ్యమన్నాను. ఈ అన్నయ్య భూమి మీద పడిపోయాక అన్నయ్య అంటే ఏమిటో నాకు అర్థమవుతోంది రామా అన్నాడు. ఏమిటి అర్థమవుతోందిట? నత్వాం జిఘాంసామి చరేతి యన్మా మయం మహాత్మా మతిమానువాచ తస్యైవ తద్రామ వచోనురూప ఇదం పునఃకర్మచ మెను రూపం. నేను యుద్ధానికి వెడితే వాలి మీదకి నన్ను కొట్టి ఇంకొక గుద్దితే నేను చచ్చిపోతానన్నంతగా అలిసిపోయాక ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకే పో అని వెళ్ళిపోయేవాడు. చంపేవాడు కాడు. ఎందుకని?
ఒక్క తల్లి బిడ్డలవని వదిలిపెట్టేశాడు నన్ను. అన్ని మాటలు నన్ను వదిలేడు చచ్చిపోతానని. నేను చంపించేశాను వాళ్ళు. ఎంత తేడా వచ్చేసింది రామా. చెప్పినప్పుడు తెలియలా ఈ బాధ, జరిగినప్పుడు తెలుస్తోంది. అందుకని నాకు వద్దు రామా రాజ్యం. నాకు ఈ వాలిని చూస్తుంటే ద్రుమశాఖావభగ్నోహం ముహూర్తం పరినిష్టనం సంతయిత్వా త్వనేనోక్తో నా పునః కర్తుమర్హసి. పెద్ద చెట్టు కొమ్మను ఒక దాన్ని విరిచి తీసుకొచ్చి నన్ను కొట్టి ఇంకా నేను ఆ దెబ్బలు తట్టుకోలేక పడిపోతే ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పనులు చేయకే పో అనేవాడు. ఇవాళ నన్ను అలా అనే అన్నయ్య ఎక్కడి నుంచి వస్తాడు? అన్నయ్య దూషించినప్పుడు బాధపడ్డాడు. ఇవాళ తనని దూషించేవాడు, తనను అలా శాసించేవాడు లేడని బాధపడుతున్నాడు. ఉన్నప్పుడు నిలబెట్టుకోవడం మర్యాద తమ్ముళ్ళు తెలుసుకోవాలి. అన్నయ్య ఒక మాట గబుక్కునన్నా అంత మాత్రం చేత తనకన్నా పెద్దవాడేదో అన్నాడని ఇంక వెంటనే ఇంటికి వెళ్ళిపోయి మాటలు మానేయడం, నేను ఇంక నీ ఇంటికి రాను, నువ్వు నా ఇంటికి రావద్దు అనడం, ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్లో పలకకపోవడం, ఇవన్నీ గొప్పవి అన్న రీతిలో ఇవాళ ప్రపంచం ఏర్పడిపోయింది. అన్నకి సహజంగా అధికారం ఉంది. అన్న ఒకవేళ పొరపాటున ఏదైనా మాట అన్నా తమ్ముడు ఓర్చుకుంటే ఆశీర్వచనమే అవుతుంది. అంత తిరగబడిపోక్కర్లేదు తమ్ముడి మీద. అన్నదమ్ములు కొట్లాడుకోవడం పరమ ప్రమాదకరమైనటువంటి విషయంగా పరిణమిస్తుంది. అందుచేత ఈ విషయాన్ని చెప్తూ చెట్టు కొమ్మ పెట్టి నన్ను కొట్టాడయా, కొట్టి నువ్వు వెళ్ళిపో, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అన్నాడు తప్ప మహానుభావుడు నాకెప్పుడూ ప్రమాదాన్ని తలపెట్టలేదు. అటువంటి వాలిని నేను సంహరింపజేశాను. అందుచేత నేను అగ్నిహోత్రంలోకి వెళ్ళిపోతాను. రామ, ఈ మిగిలిన వానరులు నీకు సీతాన్వేషణం చేస్తారు, నన్ను అనుమతించవలసింది అన్నాడు. అంటే ఇది మనకేం నేర్పుతోంది? మీకు ఇందాక చెప్పాను, పెద్దవాడు ధర్మం తప్పిపోయాడు అనుకోండి, వాడు వెళ్ళిపోవడంతో సరిపోదు, వాడి వెనకాతల తమ్ముళ్ళు కూడా ఎడవలసిన రోజు వస్తుంది. అందుకని ముందు ధర్మం నిలబడవలసింది తండ్రి తర్వాత పెద్ద కొడుకు దగ్గర ప్రధానంగా నిలబడాలి. ఈ మాట చెప్తే ఆశ్చర్యం ఏమిటంటే, ఇత్యేవ మార్తస్య రఘుప్రవీర శ్రుత్వావచో వాల్యనుజస్య తస్య సంజాత బాష్ప పరవీరహంత రామో ముహూర్తం విమనా బభూవ. ఆ శ్లోకంలో అందం చూడండి. ఏడ్చినవాడు సుగ్రీవుడు అనకూడదా? అనరు. వాల్యనుజస్య తస్య, వాలి తమ్ముడు వాలి గురించి ఏడిస్తే ఇంత పరాక్రమం ఉన్నటువంటి రాముడు కూడా ఏడ్చేట. ఎందుకని? తను ఒక అన్నగారే, తనకి తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముడు అలా ఏడిస్తే ధర్మం తప్పిపోయి ఎలా పడిపోయావురా, ఎలా ఏడుస్తున్నారా తమ్ముళ్ళు ఇవ్వాల అని తనతో ఏ సుఖము దుఃఖము రెండూ మనకి సమానం అన్నాడు. సుగ్రీవుడు ఏడుస్తుంటే చూడలేక తను కూడా ఏడ్చాడు. ఇది రాముడంటే. రాముడు తను చేసింది ధర్మం కదా అని పాషాణంగా నిలబడిపోడు, భగవానుడిలా నిలబడిపోడు. తను ఒక నరుడిగా కదిలిపోతాడు. ఒకరిని చూసి తాను కదిలిపోగలిగినటువంటిది మనస్సు, ఉత్కృష్టమైన మనస్సు. అదే రాముడు బాణం పట్టుకుంటే కొన్ని వేల మందిని తెగటార్చగలడు. తెగటార్చగలిగిన సామర్థ్యం ఒకవైపున్న సున్నితమైన హృదయం లోపలుంటే, సున్నితమైన హృదయం ఉన్నవాడికి పరాక్రమం ఉన్నా ప్రమాదం రాదు. అందుకే ద్రోణాచార్యుల వారు భారతంలో ఏకలవ్యుడికి బొటనవేలు తీసేశారు. ఎందుకు తీసేశారో తెలుసా అండి? ఆయన అమాయకుడయ్యో అర్జునుడి కోసమో తీయించలేదు. ఒక కుక్క ఏకలవ్యుణ్ణి చూసి అరిచింది. అరిస్తే కుక్క నన్ను చూసి అరవడమా అని ఆ కుక్క భౌ అని నోరు తెరిస్తే మళ్ళీ అరిచే లోపల కుక్క నోరు మూసుకోకుండా కుక్క నోట్లోకి 14 ఎన్నో బాణాలు కొట్టాడు. ఇది తెలిసింది ద్రోణాచార్యుల వారికి. ఒక కుక్క హీనజీవి, అది అరిస్తే నోట్లోకి అన్ని బాణాలు కొడితే అది ఎలా బతుకుతుంది? ఇన్ని బాణాలు ప్రయోగించిన వాడి యందు సహనం లేదు. ఇటువంటి వాడి దగ్గర విలువిద్య ఉంటే రేపు లోకానికి ప్రమాదం వస్తుంది. అందుకని వీడి దగ్గర ఉండడానికి వీల్లేదని బొటనవేలు తీసేశారు ద్రోణాచార్యుల వారు. తీసేశాక మీకు గమ్మత్తు, ఏకలవ్యుడు ఎవరి దగ్గర చేరాడో తెలుసా? ఏకలవ్యుడు పాండవుల పక్షానికి వెళ్ళలేదు. వాడు వెళ్ళి జరాసంధుడి దగ్గర అక్కడ తిరిగాడు. తిరిగి యుద్ధం చేశాడు బొటనవేలు లేకుండా కూడా. అందుచేత పరాక్రమం ఉండడం ఒకెత్తు, పరాక్రమంతో పాటుగా వేరొకరి కష్టాన్ని చూసి చెలించిపోయేటటువంటి మనస్సు ఉందనుకోండి, అది రక్షణ ఎందే ఉపయోగపడుతుంది. ఆ మనస్సు లేదనుకోండి, కనపడ్డ వాళ్ళందరినీ చంపడమే ప్రధానం అవుతుంది. అందుకని ఎంత అందంగా చూపిస్తారో చూడండి మహర్షి. సుగ్రీవుడు ఏడిస్తే రాముడు ఏడ్చాడు. ఇది ఆయన సున్నిత హృదయం. అందుకే రాముడి చేతి కోదండం మనకి రక్షణ. మనం రామభక్తులం అయ్యున్నంత కాలం
మన్ని రాముని యొక్క కోదండం చూసుకుంటుంది, మన్ని మనం చూసుకోక్కర్లేదు. ఇదయ్యా రాముడంటే అలా ఉంటాడు అని ఆ తార ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. వాలిని గట్టిగా కౌగిలించుకుందాం అంటే అడ్డొస్తోంది ఆ బాణం. ఏడ్చింది రాముడి వంక చూసి, ఈ బాణం నా భర్తని గట్టిగా కౌగిలించుకోవడానికి కూడా అడ్డొస్తోందని. నలుడిని పిలిచి బాణం లాగేమన్నాడు. సూర్యాస్తమయ సమయంలో కిరణం లాగేసినట్టు ఆ బాణాన్ని పైకి లాగేశారు. లాగేసిన తర్వాత భర్త దగ్గర ఏడ్చి వెనక్కి తిరిగి ఆవిడ రాముడి దగ్గరికి వచ్చింది. రాముడి దగ్గరికి నడిచి వస్తుంటే మనం ఏమని ఊహిస్తాం? తార రాముడిని చూసి, నా భర్తని చంపేవయ్యా, ఎంత పాపం మూట కట్టుకున్నావు అంటుందనుకుంటాం మనం. తార అంటే ఆ స్థితిలో కూడా ఎంత ప్రజ్ఞో చూడండి. ఆవిడ అంటుంది, త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధర్మికశ్చ అక్షయ్యకీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమాన్ క్షతజోపమాక్ష. రామ, నువ్వు త్వమప్రమేయశ్చ దురాసదశ్చ. రాముడెవరో కనిపెట్టేసింది తార. ఇది ప్రాజ్ఞత. ఎంత చురుగ్గా అటువంటి సమయంలో కూడా పసిగట్టగలిగిందో చూడండి. పసిగట్టి ఆయన్ని శ్రీమన్నారాయణుడిగా కీర్తించింది. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ. నీ గురించి ఊహించడం ఎవరి సఖ్యం కాదు. ఈ మాట ఎక్కడిది? సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఈ బ్రహ్మాండాలన్నీ ఎంతవరకు ఉన్నాయని మీరు ఊహిస్తున్నారో అంతకన్నా పైన 10 అంగుళాలు పెరిగిపోయాడు. ఆయన గురించి మీరేం చెప్తారు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ వాక్కు మనస్సు ఇంకా నేను ఆయన గురించి చెప్పలేనని వెనక్కి తిరిగాయో అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఆయన గురించి మీరేం చెప్తారు? అందుకని త్వమప్రమేయశ్చ దురాసదశ్చ. నీ పౌరుష పరాక్రమాలు అటువంటివి. అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ. అపారమైనటువంటి కీర్తికి నిలయమైనటువంటి వాడివి. నీ పాదములు పట్టుకున్నవాడికి వచ్చేది అదే. నువ్వు సహజంగా కీర్తిని నీదిగా కలిగినటువంటి వాడివి. విచక్షణశ్చ క్షితి క్షమావాన్. భూమికి ఎంత ఓర్పు ఉందో రామా నీకంత ఓర్పు ఉంది అని. ఈ మాట ఇంకొకరు అనగలరా? అప్పుడు తార ఈ మాట అంది. రాముడెవరో, రాముడి కోదండానికి ఉన్న శక్తి ఏమిటో, ఎంత ధర్మాధర్మ విచక్షణ చేసి బాణప్రయోగం చేస్తాడో, ఎంత జాగ్రత్తగా ఉంటాడో, అవసరం లేకపోతే అనవసరంగా ఒక్క బాణాన్ని కూడా ప్రయోగించకుండా అవతల వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చిన తరువాత బాణప్రయోగం చేస్తాడో, రాముడికి ఉన్నటువంటి ఓర్పు ఏమిటో తార కనిపెట్టింది. కనిపెట్టి తార చెప్తోంది. అందుకని క్షితిక్షమావాన్ క్షతజోపమశ్చ క్షతజోపమాక్ష. విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడివయ్యా, నీ చేతిలో పట్టుకున్న కోదండం నీ అవయవముల యొక్క అందమైన పొందిక, దానిలో ఉన్న కాంతి చూసిన తరువాత నువ్వు అందరి వంటి మనుష్యుడివి కావని రామా నేను గుర్తించేశాను అంది. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. మీరు నారాయణుడని ఆవిడ అనలేదు. నువ్వు నరరూపంలోనే ఉన్నావయ్యా, నువ్వు నరుడివే. కానీ నీ అందం, నీ అవయవాల పొందిక, నీ శరీర కాంతి చూసిన తరువాత నువ్వు నరుడి కన్నా భిన్నమైన స్వరూపం ఉన్నవాడివని నేను గుర్తించాను రామా అంది. నీ కోదండమేమో, నీ బాణతూణీరమేమో, నీ బాణములేమో నేను గ్రహించగలిగాను. నువ్వు రామా ధర్మాత్ముడవి, నువ్వు రాశీభూతమైన ధర్మానివి, సత్యానివి, నువ్వు పరాత్పరుడివి అని గుర్తించి స్తోత్రం చేసింది. అందుకే తార పేరు విన్నంత మాత్రం చేత పాపాలు పోతాయి. మన అదృష్టం ఏమంటే ఇవాళ ఇంత గొప్ప రోజున, ఇటువంటి వసంత పంచమి రోజున తార మాటలు వినగలడం కూడా అదృష్టమే. 10 మాటలు తార తార అనడం కూడా అదృష్టమే. రామాయణాన్ని స్వామి అలా కూర్చారు. ఏమిటో మరి ఆశ్చర్యం. నేనేం తార ఘట్టం ఇవ్వాలి రావాలి, తార మాటలు ఇవ్వాలి రావాలని నేనేం అనుకోలేదు. కానీ అలా వచ్చింది. ఆవిడ మాటలు అలా ఉంటాయి, ఆవిడ స్తోత్రం అలా ఉంటుంది. అది వినడం చాలు, అందరి మాంగళ్యాలు నిలబడి తీరుతాయి. అంత గొప్ప స్తోత్రం చేసింది ఆ తల్లి అని. ఏనైక బాణేన హత ప్రియో మే తేనైవ బాణేన హిమాం జహీహి హతాగమిష్యామి సమీపమస్య నమాం వినా రామ రమేత వాలి. శస్త్రప్రయోగా ద్విధాచ్ఛవేద అనన్యరూపాః పురుషస్య దారాః దారాప్రదాన్నాన్నహిదానమస్య ప్రదృశ్యతే జ్ఞానవతాం హి లోకే. ఎంత అందమైన మాట చెప్పిందో చూడండి. అందరూ అంటారు ఆ వాలిని విడిచిపెట్టి నేను ఉండలేను, నా గుండె గట్టిది, ఇది చూసి కూడా బతికున్నాను, 1000 వ్రక్కలైపోలేదు, నేను ఎందుకు చచ్చిపోలేదు, ఇన్ని మాటలు మాట్లాడతారు. తారంది రాముడితోటి,
రామ, ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప దానం ఏదో తెలుసా? భార్యాదానం. అందుకే కదా భార్యగా ఇస్తున్నావు కాబట్టేగా కన్యాదానానికి అంత ఫలితం చెప్తారు. అందుకని భార్యాదానం గొప్పది. ఇక్కడ కన్యాదానం అనలేదు ఆవిడది, వివాహం కాదు. అంతకు ముందే ఆవిడ భార్య వాలికి. భార్యాదానం గొప్పది. నేను లేకపోతే వాలి అక్కడ కూడా సంతోషాన్ని పొందలేడు. అందుకని రామ, వాలికి ఒక్క ఉపకారం చెయ్యి, భార్యాదానం చెయ్యి. ఏ బాణంతో వాలిని కొట్టావో ఆ బాణంతో నన్ను కూడా కొట్టేయి రామా, వెళ్ళిపోతాను వాలి దగ్గరికి అని. ఎంత అందంగా మాట్లాడుతుందో నిజంగా. ఆ స్థితిలో కూడా, అంటే నేను ఆ స్థితిలో మాట్లాడిన మాటని మెచ్చుకున్నానని అనుకోకండి. ఆవిడ గమనించింది, నీ చేతి బాణపు దెబ్బకి పాప విముక్తి అయి వెళ్ళిపోయిన వాలి అదృష్టవంతుడు. చెప్తే తప్ప వాలికి అర్థం కాల. చెప్పకపోయినా ఆ బాణపు దెబ్బ తిన్న వాలికున్న పాపాలు పోయాయని తను ఆ వాలి చేసిన పాపం ఏమిటో చెప్పి, తమప్రమేయశ్చ దురాసదశ్చ అక్షయ్య కీర్తిశ్చ విశిక్షణశ్చ అని రాముణ్ణి స్తోత్రం చేసి అదే బాణం పెట్టి నన్ను కొట్టేసి వాలికి భార్యాదానం చేయమని అడిగింది. అడిగితే రాముడు అన్నాడు, ఇది కాదమ్మా తప్పు, అలా శోకించకూడదు. కాలం అనేటటువంటిది ఒకటి ఉంటుంది, అది బలవత్తరమైన స్వరూపం. అది పుణ్యాపుణ్యములకు ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఏది జరగాలో ఆలోచించాలి. ఇప్పుడు పార్థివ శరీరం అలా పడుండగా మీ అందరూ ఇన్ని మాట్లాడకూడదు, జరగవలసిన క్రతువుని చూడండి అన్నారు. తదనంతరం వానరులు లోపలికి వెళ్ళారు, శిబిక తీసుకొచ్చారు, వాలి శరీరాన్ని చేర్చారు, చుట్టూ నదీ జలాలు ఉన్నటువంటి ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు, చితి మీద చేర్చారు. భార్యలందరూ ప్రదక్షిణం చేశారు. తదనంతరం అగ్నికి శరీరాన్ని ఆహుతి చేశారు. వాలి రామబాణపు దెబ్బ తిన్న కారణం చేత ఖచ్చితంగా ఊర్ధ్వలోకాల్ని పొందే ఉంటాడు, స్వర్గలోకాన్ని చేరుకుని ఉండుంటాడు. అందుచేత ఒక రకంగా ఆనందకరమైన సన్నివేశమే అని అనుకోవాలి. ఎందుకంటే అంత పాపం చేసిన వాలి కూడా రాముడి చేతిలో నిహతుడు కావడం. తదనంతరం మాత్రం ఒక మంచి విషయంతో పూర్తి చేద్దాం. ఎందుచేతనంటే అంత్యేష్టి సంస్కారం తర్వాత పూర్తి చేయడం మంచిది కాదు కాబట్టి ఒక మంచి విషయంతో, ఒక శుభంతో పూర్తి చేసేద్దాం. భవత్ప్రసాదాత్ సుగ్రీవ పితృపైతామహం మహత్ వానరాణాం సుదుష్ప్రాపం ప్రాప్తో రాజ్యమిదం ప్రభో. హనుమ నోరు విప్పి మాట్లాడారంటే మంగళమే. హనుమ మాట్లాడుతున్నారు. తదనంతరం సుగ్రీవుడు వానరులు వచ్చి రాముడి దగ్గర కూర్చున్నారు. కూర్చున్న తర్వాత భవతా సమనుజ్ఞాత ప్రవిశ్య నగరం శుభం సంవిధాస్యతి కార్యాణి సర్వాణి సహృజ్జన స్నాతోయం విధైర్గంధై ఔషధైశ్చ యథావిధి అర్చయిష్యతి రత్నైశ్చ మాల్యైశ్చ త్వాం విశేషతః ఇమాం గిరిగుహాం రమ్యాం అభిగంతుమితోర్హసి కురుష్వ స్వామి సంబంధం వానరాస్ సంప్రహర్షయన్. రామా, నువ్వొక్కసారి కిష్కింధానగరంలోకి విజయం చేస్తే ఇంత గొప్ప రాజ్యాన్ని తిరిగి సుగ్రీవుడికి పొందేటట్టుగా సుగ్రీవుణ్ణి కటాక్షించావు. అనేకమైనటువంటి రత్నములను నీకు బహూకరించి నీ పాదాలకి నమస్కారం చేసి సుగ్రీవుడు కృతకృత్యుడవుతాడు. అందుచేత నువ్వు ఒక్కసారి కిష్కింధానగర ప్రవేశం చెయ్యవలసింది అని అడిగారు. అడిగితే రాముడు అన్నాడు, చతుర్దశ సమాసౌమ్య గ్రామం వా యదివాపురం న ప్రవేక్ష్యామి హనుమన్ పితుర్నిర్దేశపాలక. 14 సంవత్సరములు తండ్రి మాట ప్రకారం అరణ్యంలో ఉంటాను. నేను గ్రామంలో కాని నగరంలో కాని ప్రవేశించి అక్కడ నిద్రపోను. అందుకని నేను రాను. కానీ మీరేం చేస్తారంటే ఇమమప్య అంగదం వీర యవ్వరాజ్యేభిషేచయ జ్యేష్ఠస్య సుతో జ్యేష్ఠ సదృశో విక్రమేణతే అంగదో మదీనాత్మ యవ్వరాజ్యస్య భజనం. పెద్దవాడైనటువంటి వాలి యొక్క పెద్ద కొడుకైన అంగదుడు యోగ్యుడు. అతనికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యండి. సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యండి. మీ అందరూ సంతోషంగా కిష్కింధ చేరుకోండి అని చెప్పిన తరువాత ఒక మాట చెప్పాడు. ఇది మనం జాగ్రత్త పెట్టుకోవాలి ఈ శ్లోకాన్ని. ఇదే మనకి తదనంతర విషయాలకి ఆధారం. కార్తీగే సమనుప్రాప్తే త్వం రావణ వధేయత ఏషన సమయ సౌమ్య ప్రవిశత్వం స్వమాలయం అభిషిక్త స్వరాజ్యే చ సుహృద సంప్రహర్షయ. రాముడి యొక్క ఔదార్యం చూడండి. ఇన్నాళ్ళ నుంచి పర్వతాల మీద తిరుగుతున్నాడు పాపం. ఇన్నాళ్ళకి రాజ్యం వచ్చింది. అవతల చూస్తే వర్షాకాలం వచ్చేసింది. ఈ వర్షాకాలంలో అవతల రావణాసురుణ్ణి వెతుకుతూ వెళ్ళడం కూడా కష్టమే. రాముడు తలుచుకుంటే ఓ మాట చెప్పచ్చు, అన్నాళ్ళు నేను ఎక్కడుంటానయ్యా నా భార్యని విడిచిపెట్టి, మీ వాళ్ళు కొండల మించి కోనల మించే కదా ఎగిరేది, అక్కడ ఏం నీళ్లుంటాయా, చెట్ల మీద నీళ్లుంటాయా, వెతకమను వానరులను వెళ్ళి అని గట్టిగా నిగ్రహించగలడు. కానీ ఆయన అన్నాడు, 4 నెలలు పట్టాభిషేకం చేసుకుని యథేచ్ఛగా సుఖాలను అనుభవించు. ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డావో కొండల మీద తిరిగి ఆనందంగా నీ భార్యతో జీవితాన్ని గడుపు.
4 నెలల తరువాత మాత్రం సుగ్రీవ కార్తీక మాసం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఊరి బయట ప్రశ్రవణ పర్వత గుహలో పడుంటాను, అక్కడ కూర్చుంటాను, ఊళ్ళోకి రాకూడదు కనుక. ఇంత వర్షాకాలంలో ఆ గుహలో సీతమ్మ కోసం నువ్వు గుర్తిరిగి కాలాన్ని వానరుల్ని పంపించి సీతమ్మ తల్లిని వెతికించాలని కోరుకుంటూ గుహలో ఉంటాను. 4 నెలలు నువ్వు సుఖాలు అనుభవించి కార్తీక మాసంలో లోకం ప్రశాంతమై వెన్నెల కురుస్తుంది కాబట్టి అప్పుడు మాత్రం నా కార్యాన్ని ఆచరించు. జ్ఞాపకం పెట్టుకోసుమా, వెళ్ళి పట్టాభిషేకం చేసుకో అని పంపించాడు. ఇది రాముడి ఔదార్యం. ఈ ఔదార్యాన్ని సుగ్రీవుడు తేడా చేశాడు. అది చెయ్యడంలోనే పెద్ద పొరపాటంతా వస్తుంది. వెళ్ళిపోయారు కిష్కింధానగరంలోకి, అద్భుతంగా పట్టాభిషేకాన్ని చేసేశారు. చేసేసిన తర్వాత లోపల సుగ్రీవుడు మళ్ళీ తారని కూడా పొందాడు. ఎందుచేతనంటే మీకు మొట్టమొదటి రోజునే చెప్పాను, వానరులకి ఒక నియమం ఉంది. భర్త మరణిస్తే కోరుకుంటే ఆ అన్నదమ్ముడి భార్య వేరొక అన్నదమ్ముడిని ఆశ్రయించినా వాళ్ళకి దోషం లేదు. సంధ్యావందనం చేసి మంత్రుల చేత పరివేష్టితమయ్యేటటువంటి వానర జాతికి ఆ నియమం ఉంది. అన్నదమ్ముల్లో ఎవరికైనా భర్త పోతే ఆ భార్య కోరుకుని మిగిలిన అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ముడిని చేరిపోతే అది దోషంగా చూడరు. అది వారికి అనుమతించింది శాస్త్రం. మన శాస్త్రాన్ని వారి శాస్త్రంలో పెట్టకూడదు. అందుకని తార యందు మీరు దోషం ఆపాదించడానికి వీలు లేదు. అందుకని తార కూడా సుగ్రీవుడి పక్కన చేరింది. సహజంగా రుమ తన భార్య ఉండనే ఉంది. తారా రుమలతో బయట వర్షాలు పడుతుండగా యథేచ్ఛగా పట్టాభిషిక్తుడై ఆనందంగా జీవితాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకి వేలపట్టున భోజనం, సుఖమైనటువంటి బట్ట, హాయిగా శయనం, తన భార్యతోటి తన కుటుంబంతో జీవించగలిగిన అదృష్టాన్ని పొంది రామానుగ్రహంగా సుగ్రీవుడు ప్రశాంతమైనటువంటి సంతోషకరమైన జీవితమును గడుపుచున్నాడు అన్న మాట దగ్గర ఇవాల్టి ఉపన్యాస కార్యక్రమాన్ని పూర్తి చేసి, నిన్నటి రోజున మనం కథా కార్యక్రమాన్ని పూర్తి చేసేటటువంటి సమయానికి ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసినటువంటి వారు రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి యువరాజుగా వాలి యొక్క పెద్ద కుమారుడైనటువంటి అంగదుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యవలసినది అని రామచంద్రమూర్తి ఆదేశిస్తే అంగదుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం, సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం రెండూ జరిగాయి. అయితే ఇక్కడ మనకి యథార్థమునకు ఒక చిన్న అనుమానం రావాలి. ఏమండి, మీరు బాలకాండ చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు కదా, అక్కడ వానరేంద్రం మహేంద్రాభ ఇంద్రో వాలినమూర్జితం సుగ్రీవం జనయామాస తపనస్తపతాంబరహ అని ఒక శ్లోకం చెప్పాం. బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచి, అబ్బాయి శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా వెడుతున్నారు నరుడిగా రావణ సంహారానికి, అందుకని ఆయనకి సహకారం చెయ్యడం కోసమని మీ అందరూ కూడా మీ అంశలతో వానరులను సృజించవలసినది అని ఆజ్ఞాపిస్తే ఒక్కొక్క దేవత ఒక్కొక్క అంశలో ఒక్కొక్క వానరుణ్ణి సృష్టి చేశారు. అందులో ఇంద్రుడు వాలిని సృష్టించారు. ఆ వాలి రామచంద్రమూర్తికి చేసిన ఉపకారం ఏమి? మరి అంత ఇంద్రుడు కదా, దేవతలకి అధిపతి కదా, ఆ ఇంద్రుడి ఎందుకు వచ్చినట్టు వాలి అవతారం? వాలి స్వరూపం వచ్చింది ఇంద్రుని యొక్క అంశతో, రాముడికి ఏమైనా సాయం చేసిందా అంటే, మనకి పైన రామాయణంలో కిష్కింధకాండాంతర్గతంగా చూస్తే వాలి రాముడికి ప్రత్యక్షంగా చేసిన ప్రయోజనం మనకేం కనపడదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామాయణం మీద భక్తితో రాముని యొక్క శీలమునందు విశ్వాసంతో చదవకపోతే ఇంకా రాముడి మీద అపనింద వేయడానికి పనికొస్తుందేమో వాలి యొక్క వధ. కానీ యథార్థములకు వాలి వల్ల కొన్ని ప్రయోజనములు జరిగాయి. ఒకటి, వాలి పాత్ర లేకపోతే సుగ్రీవుని యొక్క ధర్మము ప్రకాశించేటటువంటి అవకాశం ఉండదు. సుగ్రీవుడు చెప్పినా వాలి వినకపోవడం, సుగ్రీవుని భార్యతో రమిస్తున్నటువంటి వాలి హతుడు కాకపోతే సుగ్రీవుడి యొక్క దైన్యం ఏమిటో, సుగ్రీవుని యొక్క మిత్రధర్మం ఏమిటో కబంధుడి ద్వారా రామునికి అందదు. 2, తనంత తానుగా పొరపాట్లు చేసే లక్షణం సుగ్రీవుడికున్నా ఒకరు చెప్తే వినేటటువంటి గుణం మాత్రం సుగ్రీవుడికి ఉంది. స్వభావము అని ఒకటి ఉంటుంది. ఒక్కొక్కడు ఉంటాడు ఒకరు చెప్పినా వినడు, అలా చెప్తే వినకేగా వాలి పాడైపోయాడు. ఒక్కొక్కడు ఉంటాడు పొరపాట్లు చేస్తాడు కానీ ఒకరు చెప్తే వింటాడు. ఒకరు చెప్తే వినే స్వభావం సుగ్రీవుడికి ఉంది.
అటువంటి స్వభావం ఉన్నవాడు రామచంద్రమూర్తితో కలియడం అవతార ప్రయోజనం నెరవేరుతుంది. అన్నిటికన్నా గొప్పది, వాలి రాముడికి కొంత బరువు తగ్గించాడు. ఎక్కడ తగ్గించాడంటే దుందుభి, మాయావి, గోలభడు ఇలాంటి వాళ్ళని ముందు వాలే చంపేశాడు. లేకపోతే వీళ్ళందరూ కూడా రావణాసురుడి పక్కన చేరడమో, లేకపోతే మధ్యలో ఎక్కడో ఏ అయోధ్యకాండలోనో అరణ్యకాండలోనో రాముడి కాళ్ళకు అడ్డుపడమో జరిగేది. అలా జరగకుండా వాలి సంహరించి రావణుని యొక్క, రామచంద్రమూర్తి యొక్క మార్గాన్ని నిష్కంటకం చేశాడు. అందుకని పైగా ఆంతరమునందు చూస్తే ఇంద్రియ ప్రవృత్తి ఎలా పతనం చేస్తుందో, ఈశ్వరుని యందు భక్తితో ఉండడం అనేటటువంటిది ఎలా ఉద్ధరిస్తుందో, స్కాంద పురాణాంతర్గతమైనటువంటి బ్రహ్మవరంతో కలిపి అది లేనటువంటి రామాయణాన్ని కలుపుకుని చెప్పుకున్నప్పుడు మన జీవితానికి ఒక నిర్దేశాన్ని చేసుకోవడానికి వాలి యొక్క జీవితం ఉపకరిస్తుంది. అది ఒక అభిజ్ఞానంగా నిలబడిపోతుంది. అందుచేత ఆ కోణంలో వాలి యొక్క జీవితం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ కోణంలో కొంతమందికి అనుమానం ఉంటుంది, వాలి ఉపయోగం ఏమిటి చేసినట్టు బాలకాండతో చూస్తే అని. చేత ఆ కోణంలో వాలి ఉపయోగం చేసినట్టే. సరే, సుగ్రీవుని యొక్క పట్టాభిషేకం జరిగింది. నిన్నటి రోజు పూర్తి చేసినప్పుడు మనం ఒక మాట చెప్పుకున్నాం. రామచంద్రమూర్తి సుగ్రీవుడితో ఒక మాట చెప్పారు. సుగ్రీవా, 4 నెలలు నువ్వు సంతోషంగా ఈ వర్షాకాలం అంతా ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపి, తదనంతరం కార్తీక మాసం వచ్చిన తరువాత మాత్రం మిత్రుడికి చేయవలసినటువంటి ప్రత్యుపకారాన్ని జ్ఞాపకం పెట్టుకుని నన్ను వచ్చి కలిసి సీతాన్వేషణం చెయ్యడంలో ఏమరపాటు లేకుండా ప్రయత్నం ప్రారంభం చెయ్యి. 4 నెలలు గడువివ్వడానికి కారణం ఏమిటి? ఒకటి, ప్రధానమైన కారణం, చాలా కాలంగా సుగ్రీవుడు కష్టపడి ఆ పర్వత ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. కట్టుబట్టతో బయటికి పంపించేస్తే ఇన్నాళ్ళకి రాజ్యం లభించింది, భార్య లభించింది, ఒక మధురమైనటువంటి పదార్థాలు లభించాయి. అందుచేత సుగ్రీవుడు సుఖపడడానికి సమయం ఇవ్వాలి. కాలము కూడా అలాగే కలిసి వచ్చిందని వర్షాకాలం. వర్షాకాలంలో యుద్ధం చేసేటటువంటి రాజులు కూడా యుద్ధాలు చెయ్యడం మానేసి కొంతకాలం ఆగుతారు. ఆఖరికి ఎన్నడూ కూడా ఒక చోట నిలబడకుండా అలా దేశాంతరం ప్రయాణం చేస్తూ లోకమునకంతటికీ కూడా తమ యొక్క ధర్మోపదేశాల్ని చేస్తూ తమ జీవితాల్ని ఉపదేశం చెయ్యడానికే పణంగా పెట్టి తాము ఏ భోగము అనుభవించడానికి ఇష్టపడక 10 మంది యొక్క జీవితాల్ని ఉద్ధరించడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి సన్యాసులు కూడా ఆ చాతుర్మాస్యంలో ఎక్కడికి వెళ్లకుండా ఒకచోట ఉండిపోయి ఆ చాతుర్మాస్యం చాలా జాగ్రత్తగా ఉపాసన చేసుకుంటూ జీవితాన్ని గడుపుతారు. ఎందుకంటే తిరగడానికి ఆనుకూల్యం ఉండదు. నీళ్లు వరదల కింద వెళ్ళిపోతుంటాయి, ఒక పక్క మేఘాలు కురుస్తూ ఉంటాయి. అందుచేత ఆ సమయంలో తిరగడం కష్టం. పైగా ఆ సమయంలో జగత్తుకి ఆవిర్భావం జరుగుతూ ఉంటుంది. ఎందుచేత అంటే అంతకుముందు ఒక జామగింజ ఉందనుకోండి, అది జామగింజ అని మీకు తెలియదు. ఒక వేపగింజ ఉంటే వేపగింజ అని తెలియదు. అసలు ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి మీకు ఉదాహరణ ఎక్కడ అంటే అక్కడే దొరుకుతుంది. ఎందుచేత అంటే ఒక కుంకుడు గింజ నేలలో పడుంది, దానికి ఒక వాన బిందువు తగులుతుంది, అక్కడ ఒక కుంకుడు చెట్టు వస్తుంది, పక్కనే ఒక మల్లెతీగ పుడుతుంది. ఈ కుంకుడు చెట్టుని మల్లెతీగ అల్లుకుంటుంది. రెండింటికి ఎంత తేడా? ఒక్క జానెడు తేడా. ఇక్కడ కుంకుడు చెట్టు, దాని పక్కన మల్లెతీగ. అక్కడే పుట్టినటువంటి కుంకుడు చెట్టుకి కాసేటటువంటి కుంకుడుకాయలు చేదుగానే ఉంటాయి. ఆ కుంకుడు చెట్టుకే అల్లుకుని దాని పక్కనే ఉన్నటువంటి మల్లెతీగ పువ్వులు ఎప్పుడూ స్వచ్ఛమైనటువంటి వాసననే గుబాళిస్తాయి. జానెడు తేడా లేనటువంటి నేలలోంచి పుట్టినటువంటి రెండింటి యొక్క ధర్మమును విడిచిపెట్టకుండా మల్లెతీగ మల్లె పువ్వే పుయ్యాలి, కుంకుడు చెట్టు కుంకుడుకాయే కాయాలి. ఈ శాసనం మీరు చేశారా, నేను చేశానా? ఈ ప్రత్యుత్పత్తి మీరు చేశారా, నేను చేశానా? ఆ నీటి బిందువు తగిలేటప్పటికీ వర్షాకాలంలో ప్రత్యుత్పత్తి మొదలవుతుంది. పైగా భూమి యొక్క సూక్ష్మమైన రంధ్రాలలో బతికేటటువంటి అనేక ప్రాణులు ఆ కన్నాల్ని విడిచిపెట్టి పైకొస్తాయి. అందుకే వాన పడేటప్పటికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎన్ని వానపాములు బయటకు వచ్చేస్తాయో. తాము నడిస్తే తమ పాదముల కింద పడి ఆ ప్రాణులు మరణిస్తాయని సన్యాసులు విశేషమైన భూతదయతో ఉంటారు. కాబట్టి వారు చాతుర్మాస్యమని ఆ సమయంలో బయటికి కూడా వెళ్ళరు, ఎక్కడో ఒక్క చోట ఉండిపోతారు. సరే, అందుచేత ఈ 4 నెలలు సుగ్రీవుడు కూడా సుఖపడాలి. ఆ సమయంలో వానరుల్ని అన్వేషించమంటే కష్టపడతారు. వాళ్ళు కష్టపడకూడదని ఎంత మహాత్ముడో చూడండి.
ఒక పక్క తాను రాజ్యం ఇచ్చినా నాకేం వీల్లేదయా, ఇప్పుడు నువ్వు వెతకవలసింది అంటే వెతకవలసిందే సుగ్రీవుడు, ఏం రామాజ్ఞని కాదనగలడా? అనలేదు. ఈ 4 నెలలు విశ్రమించి కార్తీక మాసం వచ్చిన తరువాత అప్పుడు ప్రారంభం చేద్దామయ్యా అన్వేషణం అని, కార్తీకే సమనుప్రాప్తే త్వం రావణవధేయత ఏషణ సమయ సౌమ్య ప్రవిశత్వం స్వమాలయం అభిషిక్త స్వరాజ్యేచ సుహృద సంప్రహర్షయ. పట్టాభిషేకం చేసుకుని సంతోషంగా కాలం గడపమని సుగ్రీవుణ్ణి పంపించేశారు. సుగ్రీవుడు వెళ్ళిపోయాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు, తారా రుమలతో కలిసి పరమ సంతోషంగా సమయాన్నంతటినీ గడిపేస్తున్నాడు. రాత్రి తెలియట్లేదు, పగలు తెలియట్లేదు, కాలం గడిచిపోతున్నటువంటి విషయం తెలియడం లేదు. రామచంద్రమూర్తి మాత్రం నగరంలోకి కాని, జానపదంలోకి కాని, గ్రామంలోకి కాని రావడానికి పడనటువంటి వారై కేవలము అరణ్యవాసం చేస్తానని తండ్రికి ఇచ్చినటువంటి మాట మేరకు నేను రాజ్యము వెలుపల ఉండేటటువంటి ప్రస్రవణ పర్వతపు యొక్క గుహలో ఉంటానని హనుమకి చెప్పి ఆయన ఆ ప్రస్రవణ పర్వతపు గుహలో వాసం ఉంటున్నారు. ఉంటుండగా వర్షాకాలం వచ్చింది, విశేషమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. అయితే మహర్షి వర్షాకాలాన్ని తనదైన శైలిలో రాముడు లక్ష్మణుడికి చెప్తున్నట్లుగా ఎంత వర్ణన చేశారో, ఎన్ని శ్లోకాలు రచించారో చాలా గొప్పగా వర్ణన చేశారు. ఇప్పుడు మనం ఆ వర్షాకాల వర్ణనం అంతా నిజానికి చెప్పుకుంటూ కూర్చుంటే అదే ఒక 3 రోజులు ఎంతో పట్టేస్తుంది. అంతసేపు వర్ణన యందు ఒక ఋతువు యొక్క వర్ణనమునందు అందరికీ ఆసక్తి ఉండకపోవచ్చు, కానీ అలాగని విడిచిపెట్టడానికి వీలు లేదు. కొన్ని నిజంగా వర్షాకాలంలో మన ఊహకి అందనటువంటి ఊహలు ఋషి ఎలా రచించారో వర్షాకాలం గురించి కొన్ని శ్లోకాల్ని అందించే ప్రయత్నం చేస్తాను. బాలేంద్ర గోపాంతర చిత్రితేన విభాతి భూమిర్నవశాత్వలేన గాత్రానుపృక్తేన శుభప్రభేణ నారీవలాక్షోక్షిత కంబళేన. ఎంత అందంగా రాశారో చూడండి ఆ శ్లోకం. వర్షాలు విశేషంగా పడుతుండడం వల్ల భూమి మీద సస్యం మొలకెత్తిందిట, అంటే గడ్డి బాగా పెరిగిపోయింది. పెరిగిపోవడంలో భూమి అంతా ఎక్కడ చూసినా ఆకుపచ్చగా ఉంది. ఆకుపచ్చగా ఉన్న భూమి మీద అక్కడక్కడ ఇంద్రగోపములోని ఆర్ద్ర పురుగులని పిలుస్తారు వాటిని. ఎర్రటివి మనం ఈ రోకలి బండలు అంటామే, అలా ఎర్రటి పురుగులు పాకుతూ ఉంటాయి. ఆ ఎర్రటి పురుగులు భూమి మీద అక్కడక్కడ పాకుతున్నాయి. భూమంతా ఆకుపచ్చగా అయిపోయింది. అప్పటి వరకు ఎండాకాలం, ఆ ఎండాకాలము చేత భూమి తప్తమైపోయింది, ఉన్న గడ్డి పరక కూడా ఎండిపోయింది. ఎండిపోయినటువంటి భూమి మీద వర్షాలు పడుతున్నాయి. పడుతుంటే గడ్డి విశేషంగా మొలకెత్తింది. ఇది చూస్తే అనిపిస్తోందిట, మహర్షి అంటారు, భూమి ఆకుపచ్చటి చీర కట్టుకుంటే దాని మీద అక్కడక్కడ ఆర్ద్ర పురుగులు కనపడుతుంటే ఎర్ర బుటాల ఆకుపచ్చ చీర భూదేవి కట్టుకుందా అని అనిపిస్తోంది అన్నారు. మన వాళ్ళు ఇప్పుడు ఒక మాట అంటుంటారు, డార్క్ కలర్ శారీ మీద అంతకన్నా బాగా రిఫ్లెక్ట్ అవ్వగలిగినటువంటి ఇంకొక డార్క్ కలర్ బుటాయో డాట్స్తోనో కూడుకున్నటువంటి శారీ అయితే చాలా అందంగా ఉంటుందని వాళ్ళు వెళ్ళి ఇంకా ఎంచడం ప్రారంభిస్తే అదొక యజ్ఞ క్రతువే. వారితో వెళ్ళినటువంటి భర్త తొందరగా బయటపడగలిగితే యజ్ఞానంతర అవబృధ స్నానం చేసిన వాడితో సమానమే. అందుకని ఋషి కూడా దాన్ని ఎంత అందంగా మాట్లాడారో చూడండి. అంత గడ్డితో కూడినటువంటి భూదేవి దాని మీద అమ్మ అలాంటప్పుడు మీరు అటు చూడకండి, నాకు ప్రమాదం. దాని మీద ఇంద్రగోప పురుగులతో కూడినటువంటి భూమి ఎర్రటి బుటాలతో కూడినటువంటి ఆకుపచ్చ చీర కట్టుకుందా అన్నట్టుగా ఉందిట అని. వహంతి వర్షంతి నదంతి భాంతి జాయంతి నృత్యంతి సమాశ్వసంతి నద్యోఘనామత్త గజావనాంత ప్రియా విహీనా హస్సికిన ప్లవంగమాహ. నిజంగా ఋషికి ఎక్కడి నుంచి వస్తాయో ఈ ఆలోచనలు వర్షాకాలం గురించి. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ముందు పాదం అంతా జరుగుతున్నవి, వెనక పాదం అంతా దేనివల్ల జరుగుతున్నాయో, ఏది పొందుతోందో. వహంతి వర్షంతి నదంతి భాంతి జాయంతి నృత్యంతి సమాశ్వసంతి నద్యో ఘన మతగజ వనాంత ప్రియావిహీనా సికిన ప్లవంగమాహ. ఏం జరుగుతోందట? నదులన్నీ ప్రవహించి వెళ్ళిపోతున్నాయిట. ఘన అంటే మేఘములన్నీ వర్షంతి కురిసేస్తున్నాయిట. మత్తగజాహ ఏనుగులన్నీ నదంతి పెద్ద
శబ్దం చేస్తున్నాయిట. వనాంత వనముల యొక్క మధ్య భాగములన్నీ భాంతి ప్రకాశిస్తున్నాయిట. ఎందుకని? ఆ వర్షం పడంలో చిగురులేసాయి, ఆకులేసాయి, పువ్వులు పూస్తున్నాయి, ప్రకాశించిపోతున్నాయిట ఆ వనములన్నీ. ప్రియావిహీనాహ పక్కన భార్యలు లేనటువంటి వాళ్ళు ధ్యాయంతి. ధ్యానం అంటే ఏమిటో తెలియని వాడు కూడా ఇప్పుడు ధ్యానం చేస్తున్నట్ట. దేని గురించి? బయట వర్షం పడుతోంది, పక్కన భార్య లేదు, అందుకని ప్రియురాలు గురించి ధ్యానం చేస్తున్నట్ట. ప్రియావిహీనాహ ధ్యాయంతి. సికినః నృత్యంతి. నెమళ్ళు ఈ వర్షం పడుతుంటే నెమలికున్న ఔదార్యం ఏమిటో కానీ లోకమునకంతటికి వర్షం పడితే నెమలి నాట్యం చేస్తుంది ఆనందంతో. లోకం సుఖపడితే తాను ఆనందించే ప్రాణులు కొన్ని ఉన్నాయి, అందుకే వాటికి అంత పవిత్రత వచ్చింది. కదంబ వృక్షం ఒకటి అటువంటి వాటిల్లో. అందుకని ఆ నెమలి నాట్యం చేస్తోందిట. సికినః నృత్యంతి. ఇంకా ప్లవంగమాహ వానరములన్నీ సమాశ్వసంతి చాలా సంతోషంగా ఉన్నాయిట. ఎందుకని? సుగ్రీవుడికి రాజ్యం వచ్చేసింది, రాజుగారు కులాసాగా ఉన్నారు. ఆఫీసర్ గారు ఎక్కడికైనా క్యాంపుకి వెళ్ళడమో లేకపోతే ఆఫీసర్ గారి కోసం ఎవరో వచ్చి 4 గంటలకు ఆఫీసర్ గారితో మాట్లాడుతున్నారండి, లోపల మీటింగ్ అవుతోందో గంట వరకు ఎవరితోనూ మాట్లాడరు, బయటికి రావడం కుదరదు, ఎవరిని లోపలికి రావద్దన్నారు, ఛాంబర్ బయట రెడ్ లైట్ వేశారు, ఇంపార్టెంట్ మీటింగ్ అవుతోందన్నారు అనుకోండి, ఆ రోజు వాడి రొట్టె విరిగి నీతిలో పడిపోయినట్టే. ఆఫీసర్ గారు బయటికి రారు, ఆఫీసర్ గారు ఎవరిని పిలవరు, కాబట్టి అర్జెంట్ పని ఉంటే 4ంటికి వెళ్ళిపోవచ్చు. అలా సుగ్రీవుడు చాలా సంతోషంలో ఉన్నాడు, ప్రభువు చాలా సంతోషంలో ఉన్నాడు. కాబట్టి ప్రభువు చేత పరిపాలింపబడుతున్న వారు చాలా సంతోషంతో ఉన్నారు. కాబట్టి వానరులందరూ సేద తీరుతున్నారు, పరమ ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారు. బయటపడుతున్నటువంటి వర్షం ఎంతమందికి ఎన్ని రకాల ఆనందాన్ని ఇస్తోందో ఋషి తనదైన శైలిలో దర్శనం చేశారు. దర్శనం చేసి ఆ వర్షం ఎంతమందికి ఎన్ని రకాల ఆనందాల్ని కల్పిస్తోందో చూపిస్తారు. చూపిస్తూ ఆయన అంటారు, చూడవయ్యా ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఈ వర్షాకాలం అని ఒక చిత్రమైనటువంటి శ్లోకం ఒకటి చెప్తారు. అంగారచూర్ణోత్కరసన్నికాశైః ఫలైః సుపార్యాప్తరసైః సమృద్ధైః జంబూద్రుమాణాం ప్రవిభాంతి శాఖా నిలీయమానా ఇవ షట్పదౌఘైః. ఇది నిజంగా అసలు వాల్మీకి మహర్షికి ఎలా వస్తాయో ఆశ్చర్యంగా ఉంటుంది ఊహలు. బొగ్గులు తీసుకొచ్చి గుండ కొట్టేసి అందులో నీళ్లు కలిపేస్తే నల్లటి ముద్ద తయారవుతుంది. ఆ నల్లటి ముద్ద తీసుకొచ్చింతంత ముద్దలు చేసి నేరేడు చెట్టుకు పట్టుకెళ్ళి ఆ ముద్దలన్నీ అంటించేస్తే ఎలా ఉంటుందో నేరేడు పళ్ళు విరగగాసిన నేరేడు చెట్లు అలా ఉన్నాయి. అంటే నల్లగా ఉంటాయి కదా నేరేడు పళ్ళు, ఎంత ఊహ చేశారో చూడండి దానికి. ఇన్ని నేరేడు పండుకి ఓ గొప్పతనం ఉంటుంది. ఆ నేరేడు పండు బాగా పండిపోయింది అనుకోండి, దాని పైకే పొటమరించిపోయి ఆ తీపితనం వచ్చేస్తుంది. అందుకని పువ్వుల్లో ఉండేటటువంటి మకరందం ఆస్వాదించడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెదలు ఇవాళ ఆ నేరేడు పండ్ల మీద ఉండేటటువంటి తీపిని పొందుతున్నాయిట. అందుకని ఆ నేరేడు పళ్ళ చెట్ల నిండా తుమ్మెదలు వాలేయట, తుమ్మెదలతో నిండిపోయేట. నిండిపోతే తటిత్పతాకాభిరలంకృతాన మదీర్ణ గంభీర మహారవాణాం విభాతి రూపాని వలాహకానాం రణోజ్జతానాం ఇవ వారణానాం అని ఇవ వానరాణాం. ఎంత చిత్రంగా ఉన్నాయంటేట మబ్బులు ఆకాశంలో వచ్చేస్తున్నాయిట. వచ్చేస్తున్నప్పుడు సాధారణంగా మబ్బులన్నీ వేసేసి ఇంకా వర్షం కురిసేస్తుంది అనుకున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చేస్తుందో గాలి వచ్చేస్తుంది. వచ్చేసి దుమ్ము ధూళి అన్నీ ఎగిరిపోతాయి, ఎండుటాకులన్నీ ఎగిరిపోతుంటాయి, ఇంకా గాలి గట్టిగా వీసేస్తూ ఉంటుంది. ఆకాశం అంతా మబ్బులు వచ్చి చీకటైపోతుంది. తళుక్కనొక్క మెరుపు మెరుస్తుంది. అప్పుడు ఎక్కడివాడు కూడా గబగబా స్పీడ్గా ఇంకా ట్రాఫిక్ లైట్ పసుపు పడుతున్నా సరే వెళ్ళిపోతుంటారు, ఇంటికి వెళ్ళిపోతాం తొందరగా వర్షం వచ్చిన పడిపోతాయని. అలా వెళ్ళిపోతుంటే మనందరికీ తొందర జ్ఞాపకానికి వస్తుంది, పడేటటువంటి వర్షం జ్ఞాపకానికి వస్తుంది. ఋషి అంటారు అవి ఎలా ఉన్నాయంటేట మబ్బులు యుద్ధానికి వస్తున్నటువంటి రథాల్లా ఉన్నాయిట. ఆ రథాలకి కట్టినటువంటి ధ్వజాలు మెరుస్తుంటాయి కదా, ఆ పతాకాల అలా మెరుస్తున్నట్లు పతాకాల అన్నట్టుగా మెరుపులు ఉన్నాయిట. అవి వచ్చేస్తుంటే రథాలు వచ్చేస్తుంటే దుమ్ము రేగిపోతుంది కదా, అలా మబ్బు వచ్చేస్తుంటే గాలికి దుమ్ము రేగిపోతుందిట. ఇవన్నీ చూస్తుంటే లక్ష్మణ నాకేం జ్ఞాపకానికి వస్తుందో తెలుసా?
ఎప్పుడెప్పుడు రావణాసురుడి మీద యుద్ధం చేద్దామా అని పొంగిపోతున్నటువంటి వానరుల యొక్క శక్తి జ్ఞాపకానికి వస్తోందయా అన్నారు. ఏమిటి మాటలో గొప్పతనం? 4 నెలలైన తరువాత నా కోసం యుద్ధం చేసి ప్రాణం పెట్టడానికి సిద్ధంగా వానరులు ఉన్నారు. మిత్రుణ్ణి విశ్వసించడం అంటే అది. ఎందుచేత అంటే రాముడికి ఒక అనుమానం కూడా రావచ్చు యథార్థానికి. ఏమో 4 నెలల సమయం ఇచ్చాం, 4 నెలల సమయం తర్వాత యుద్ధం చేయడం అనేటప్పటికీ మనకెందుకు వచ్చిన యుద్ధం? ఇదేమన్నా మన వానర రాజ్యం కోసమా? ఆయన భార్య కనపడకపోతే మధ్యలో మనం రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం ఎందుకు? వాడేం సామాన్యమైన వీరుడా? రేపు పొద్దున్న వాడేసిన బాణాల్లో మనం పోతే ఎందుకు వచ్చింది మనకి అని మెడికల్ లీవ్ పెట్టేవాడు మెడికల్ లీవు, ఆపరేషన్లు చేయించుకునేవాడు ఆపరేషన్లు. అప్పుడే అందరూ సిక్ అయిపోతే హాస్పిటల్స్లో జాయిన్ అయిపోతే, లేకపోతే రావడానికి విముఖులైపోతే, కనపడకుండా పారిపోతే అని అనుమానాలు రావచ్చు కదా. ఈ అనుమానం లేకుండా స్నేహితుడి యందు లేశమాత్రమైనటువంటి శంక కూడా పొందకుండా వాళ్ళు తన కోసమని యుద్ధం చెయ్యడానికి అంత ఉత్సాహంగా ఉన్నారు అని భావించడం రామచంద్రమూర్తి యొక్క నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని చాటుతుంది. బయట మేఘం ఒకరు అడిగారా అడగలేదా అని వర్షించడమే ప్రయోజనమైనటువంటి మేఘమునకు ఎంత ఔదార్యం ఉందో రాముని యొక్క మనస్సు కూడా అంత నిష్కల్మషంగా ఉంటుంది స్నేహంలో. అందుకని ఆయనకి వేరొక అనుమానం రాదు. మేఘాన్ని చూస్తే యుద్ధం చెయ్యడానికి సన్నద్ధులైనటువంటి వానరులు జ్ఞాపకానికి వస్తున్నారు. రామచంద్రమూర్తి యొక్క శీలం ఎటువంటిదో చూపిస్తుంది ఆ శ్లోకం. అందుకని అలా ఉన్నారయ్యా అంటారు. మనం ఎప్పుడూ అరణ్యాలకు వెళ్ళి అరణ్యంలో మనం ఎప్పుడూ ఉండలేదు. అరణ్యవాసం నిజంగా ఆ చెట్ల మధ్యలో ఆ అరణ్యాల్లో ఓ కుటీరం కట్టుకుని ఓ 2 రోజులు ఎవరైనా ఓ హెర్మిటేజ్ అద్దెకిస్తే, దానికి ఒక ప్రణాళిక రచించుకుంటున్నాం కదమ్మా, అందుకని ఒక హెర్మిటేజ్ అద్దెకిస్తే ఓ కుటీరం కట్టుకుని ఆ కుటీరంలో చక్కగా ఋషుల్లాగే ఉండి దానికి ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం మేము అలా చేద్దామని ఓ 4 రోజులు. అయితే బాబాయ్ దానికి ఎవరు పేర్లు ఇవ్వకండి, దానికి అది ఇట్స్ నాట్ ఫర్ జనరల్ పబ్లిక్. అది ఏదో ఒక 4 స్నేహితుల కుటుంబాలు పెడదామని అనుకుంటున్నాం. అరణ్యంలో చక్కగా ఓ కుటీరం వేసుకుని ఆనాడు ఋషులు ఎలా ప్రవర్తిస్తారో అలా ఒక 4 రోజులు నిజంగా ఋషిపత్నుల్లాగే భార్యలతోటి అలా నారచీరలే కట్టుకుని, అలాగే తడిపి నారచీరలు ఆరేసుకుని, అలాగే చెట్ల కింద కూర్చుని సంధ్యావందనాలు చేసుకుని, అలాగే ఏటి ఒడ్డుకెళ్ళి ఏట్లో స్నానం చేసి ఆ చెట్ల కింద కూర్చుని పురాణ ప్రబంధాలు చదువుకుంటూ రామాయణాది కావ్యాలో మహాభాగవతం ఇలాంటివి ఏదో 4 రోజులు ప్రవచనం చేసుకుని సాత్వికమైనటువంటి ఆహారాన్ని అక్కడ తీసుకుని ఒక్క 4 రోజులు అలా గడిపి సాయంకాలం ఆ కుటీరాల్లో కూర్చుని ఆ వెళ్ళిపోతున్నటువంటి పక్షుల్ని, కొండల మీద పరిగెత్తేటటువంటి జింకల్ని, వాటినన్నింటినీ చూస్తూ అయితే మరి ఇవన్నీ బాగానే ఉన్నాయో పెద్ద పులు రాదా అంటే అలాంటివి రాని రక్షిత ప్రాంతాలను ఎంచుకుని అక్కడ ఉండి జాగ్రత్తగా గడపగలిగితే అరణ్యం అంటే ఏమిటో నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో అప్పుడు. అసలు నిజంగా అలా ఉంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. అలాంటప్పుడు మనం ఎన్నడూ దర్శనం చేయలేని వాటిని ఊహ చేత మనకి దర్శనం చేయిస్తున్నారు మహర్షి. ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి ఆ శ్లోకం నిజంగా. మార్గానుగశైల వనానుసారి సంప్రస్థితో మేఘ రవం నిశమ్య యుద్ధాభికామ ప్రతినాగశంకి మత్తో గజేంద్ర ప్రతిసన్నివృత్త. ఇది వాల్మీకి మహర్షికే చెల్లింది ఈ శ్లోకం. ఆయన అంటారు, ఏనుగొకటి మదగజం పడుకునుందిట. వర్షం వచ్చేసి మేఘాలు కురిసేస్తున్నాయి. కురిసేస్తుంటే ఏనుక్కి లెక్క వాన పడుతుంటే ఆ వానకి తడిసిపోతూ హాయిగా అలా పడుకుందిట. అది మదించిన ఏనుగు. ఇంతలో ఎక్కడో మేఘం పెద్ద చప్పుడు చేసిందిట, పిడుగుపడినట్టు. అప్రమత్తంగా ఉన్న ఏనుక్కి ఆ చప్పుడు వినపడిందిట. ఆహా, ఇంకొక మదగజం కూడా అరుస్తోంది ఎక్కడో, దాని మదం అణిచేస్తాననుకుందిట అని అంత వర్షంలో కూడా లేచి తన తొండాన్ని ఇలా పైకెత్తి పట్టుకొని తాను కూడా పెద్దగా ఘీంకరిస్తూ ఎక్కడి నుంచి అరిచిందా ఏనుగో అని ఆ అరణ్య మార్గాన్ని పట్టి పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ ఘీంకరిస్తూ నడిచి వెళ్ళిపోతోందిట. కొంత దూరం వెళ్ళిన తరువాత మళ్ళీ ఒక్కసారి ఆ మేఘం చప్పుడు చేసిందిట. చేస్తే ఓహో మేఘమా ఉరుముతున్నది, మరొక మదగజం కాదనమాట అని తొండాన్ని దింపేసి మెల్లగా నడుచుకుంటూ వెనక్కి వచ్చేసి తను ఎక్కడ బయలుదేరిందో అక్కడికి వచ్చా ఏనుగు పడుకుంది. వర్షాకాలంలో ఏనుగులలో వచ్చేటటువంటి చిత్ర విచిత్రమైన ఆలోచనల్ని మనకి దర్శింపజేశారు. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని నిజంగా అలా ఏనుగు వెడుతున్నట్టు వస్తున్నట్టు ఊహించండి. ఎప్పుడైనా వాన పడుతుంటే మనకు అలాంటి ఊహలు వస్తాయా?
బాల్కనీలోంచి పైన ఒడియాలు తడిసిపోయాయేమో, దండం మీద బట్టలు తడిసిపోయాయేమో, ఈ దిక్కుమాల ఆలోచనే తప్ప అలా ఏనుగు ఎడుతున్నట్టు, ఏనుగు వెనక్కి వస్తున్నట్టు ఎప్పుడు వస్తుంది మనకు ఆలోచన? ఎంత అందం నిజంగా ప్రకృతి ఎలా పరవశిస్తుందో ఋషి తనదైన శైలిలో వర్ణిస్తారు నిజంగా. అందుకని ఈ మాట చెప్పి ఆయన అంటారు, స్వనైర్ఘనానాం ప్లవగాహ ప్రబుద్ధ విహాయ నిద్రాం చిరసన్నిరుద్ధాం అనేక రూపాకృతి వర్ణనాద నవాంబుధారాభిహతానదంతి. రంగురంగుల కప్పల్ట, తోకలున్న కప్పల్ట, పొడుగు పొడుగు కప్పల్ట, చెట్టు కప్పలని సామర్లకోటలోనే పనిచేసేటప్పుడు మా స్నేహితుడు చూపిస్తున్నాడు, కోటేశ్వరారిది చెట్టు కప్ప అన్నట్టు ఉండేవాడు. చెట్టు కప్పలనేవి చెట్ల మీద ఉంటుంటాయి. ఆ చెట్టు కప్పలు, ఆ కప్పల కింద భాగం అంతా తడిగా ఉంటుంది, మరి అదేం గమ్మత్తో. రకరకాల కప్పలు, రంగురంగుల కప్పలు, బెకబెక చప్పుళ్ళు చేసే కప్పలు, కళ్ళు పెద్ద పెద్దతో కనపడే కప్పలు, బోదురు కప్పలని ఇంతంత కప్పలు, ఇంకా బెకబెక రాత్రి మొదలెడితే తెల్లారే వరకు ఆపని కప్పలు, ఈ కంఠాల కిందున్నే తిత్తులు పైకి కిందకి వెడుతుంటే కనపడే కప్పలు, పెద్ద పెద్ద గెంతులు గెంతే కప్పలు, గెంతని కప్పలు, కదిపిన కదపని కప్పలు, చూస్తే భయం వేసే కప్పలు, ఇన్ని రకాల కప్పలు ఇన్నాళ్ల నుంచి ఎక్కడ దాక్కున్నాయో తెలియదుట. రాళ్ల కింద ఉన్నాయిట, చెట్ల మొదళ్లలో ఉన్నాయిట, చెట్ల తొర్రల్లో ఉన్నాయిట. వీటిని ఒక్కడే వచ్చి కొట్టేటి కప్పలన్నింటినీ. ఎవరు కొట్టిన వాళ్ళు అంటే మహర్షి అంటారు, నవాంబుధారాభిహతానదంతి. మేఘం నుంచి పడినటువంటి వర్షధారలు వచ్చి కొట్టేటి కప్పలన్నిటినీ. ఎరా దాక్కుంటారు, బయటికి రండి. కొడితే ఎవరైనా ఏం చేస్తారు, అబ్బా అంటాం కదా, చప్పుడు చేస్తాం వెంటనే, అంతేగాని టాప్ అని కొట్టేస్తే అలా ఉండం కదా. హత అంటారు, ఎంత గొప్ప మాటో చూడండి. నవాంబుధారాభిహత, ఆ వర్షభుధారలు వచ్చి కొట్టేటి రకరకాల కప్పల్ని. ఇన్ని రకాల కప్పల్ని కొడితే అన్ని రకాల కప్పలు ఒకే చప్పుడు చేసేట. కొడితే బాధతో నన్ను కొట్టినా, మిమ్మల్ని కొట్టినా, వాళ్ళని కొట్టినా, వీళ్ళని కొట్టినా టాప్ అని కొట్టి అబ్బా అనే కదా అంటాం. అలా ఈ కప్పలన్నీ కలిపి ఏం చేసేట, చప్పుడు మాత్రం అంటే బెకబెక 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 అని. వర్షపు ధారలు కొడితే కప్పలన్నీ ఒకే రకం చప్పుడు చేస్తున్నాయా, కప్పలు మాత్రం అనేకం. ఇన్ని రకాల కప్పలు బయటికి వచ్చాయో అంటారు. నిజమే, అప్పటి వరకు మన సందులోనే ఉన్నాయి ఇన్ని కప్పలని మనకి తెలియదు. సైక్లోన్ వార్నింగ్ ఇచ్చి 2-3 రోజులు వాన పడినివ్వండి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఆ గోడ పక్క ఈ గోడ పక్క వానలు పడతాయి, ఆ చిమ్మెట్టలవి ఎక్కడి నుంచి పుట్టేస్తాయో తెలియదు. ఈ రెక్క పురుగులు ఇన్నాళ్ళు ఎక్కడున్నాయిరా అనిపిస్తుంది మనకి. వేలకి వేలు దీపాల నిండా వచ్చేస్తాయి. అబ్బా భోజనం చేద్దామంటే ఏడు బాబు ఈ దీప పురుగులు, అన్నం పెట్టుకుందామంటే వచ్చి ఓ అన్నం నిండా పడిపోతున్నాయి. అందులో పాపం కళ్ళజోడున్న వాళ్ళకి, కొంచెం దృష్టి బాగా మందగించిన వాళ్ళకి ఆ రోజు పరమశాకాహారి కూడా బలవంతంగా మాంసాహారం తింటాడు. వచ్చేది ఏ కందిగుండలోనో కలిసిపోతుంది, రంగులో రంగులు కలిసిపోతుంది, ఎక్కడ కనిపిస్తుంది. అందులో అంత బయట వర్షం పడుతున్నప్పుడే దిక్కుమాలిన కోరికలన్నీ వేడన్నంలో కాస్త కందిగుండ వేసి నూనె ఇవే ఎంత బాగుంటుందో అంటాం. ఆ కందిగుండలో ఇది కలిసిపోతుంది. అందుకని కలిసిపోయి ఎంత శాకాహారం తిన్నానని గుండెల మీద చేసుకున్నవాడు మాంసాహారం తినేసినట్టే, పైగా పచనం చేయబడనిది. అందుకని ఏడే మెత్తమెత్తగా తగులుతున్నాయి పంటి కింద అంటే దీప పురుగు పడిపోయి ఉంటుంది చూసుకోండి అంటుంది, అప్పుడు గుండె హడిలిపోతుంది. అందుకని ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఈ చిమ్మెట్టలు. ఎన్ని చిమ్మెట్టలో దిక్కుమాలిన చిమ్మెట్టలు. పూజా మందిరంలోకి వెళ్ళి ఇలా కూర్చుని పూజ చేసుకుంటుంటే ఇహ మొదలెట్టిందంటే దానికి అదేమి కంఠమో. నిజంగా పురాణం చెప్పేవాడికి అంత కంఠం ఉంటే ఎంత అదృష్టవంతుడవుతాడు రా అనిపిస్తుంది నిజంగాను. అది మొదలు పెట్టిందంటే ఇంకా కెక్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 కెర అని అరుపు మొదలెడుతుంది. దిక్కుమాలిన చిమ్మెట్ట ఎక్కడ కూర్చుంటుందో తెలీదు, తులసి కోట వెనకాల కూర్చుంటుంది. రాత్రి 8ంటికి మొదలెడుతుంది, పొద్దున్న 10 అవుతుంది, ఆపదు. మళ్ళీ అది ఆపాలంటే దానికి కాకెన్నా కనపడాలి, కాకి కదన్నా కనపడాలి, అప్పుడే ఆపుతుంది. అది అంత గొప్ప ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఇన్ని చిమ్మెట్టలు. ఋషి ఎక్కడ దర్శనం చేశారో మహానుభావుడు, ఎంత అందంగా చెప్పారో చూడండి. కొట్టింది ఒకళ్ళేట, చప్పుడు మాత్రం ఒకటేట, జాతి ఒక్కటేట, కానీ స్వరూపాలు వేరుట. రంగురంగుల కప్పలు, పెద్ద పెద్ద కప్పలు, తోకన్న కప్పలు, తోకలేని కప్పలు, ఎన్ని కప్పలు చెప్పారో. ఇన్ని రకాల కప్పలన్నీ బెకబెకలాడుతూ నీటి చేత కొట్టబడి అరుస్తున్నాయ్యా లక్ష్మణ. చూశావా కప్పల బెకబెకలన్నారు. ఎంత అనుభవించారో మహానుభావుడు. వర్షం పడితే కూడా ఇంత అందంగా అనుభవించచ్చా ప్రకృతిని చూసి అనిపిస్తుంది మీకు. వాల్మీకి మహర్షి రచించినటువంటి సర్గలు చదివితే ఆ ఋతువర్ణనం చేస్తారు మహర్షి. ఏమి ఆశ్చర్యం రా అనిపిస్తుంది నిజంగా. శైలోపల ప్రస్థలమానవేగా శైలోత్తమానాం విపులాహ ప్రపాతాః గుహాసు సన్నాదిత బర్హిణాషు హారావికీర్యంత ఇవాభిభాంతి.
మీరు ఇక్కడ కాదు కానీ ఈ సన్నివేశం చూడాలి అంటే మీకు ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. కేదార్నాథ్ లాంటి ప్రదేశాలకు వెడితే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఆ జలపాతాలు వచ్చేసి, ఆ జలపాతాలు పెద్ద పెద్ద జలపాతాలు వచ్చి అప్పటి వరకు ఉండవు. వర్షం పడుతుందంటే పడిపోతాయి ధారలు. అడ్డొచ్చిన వాటిని అన్నిటినీ తోసేస్తుంది. తోసేసి ఆ నీటి ధార వెళ్ళి ఒక పెద్ద శిలని గుద్దుకుంటుంది. గుద్దుకోగానే ఏదో బద్దలైపోయినట్టు చిమ్ముకుని వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగి ఆ పక్కన గుహ ఉందనుకోండి, ఆ గుహలోకి వెళ్ళిపోయి గుహని నింపేస్తుంది. నింపేస్తే అవి ఎలా ఉన్నాయంటేట మహర్షి అంటారు, ఆ గుహలో 2 నెమళ్ళు ఆడుకుంటున్నాయిట బయట వర్షం పడుతుంటే. ఒక్కసారి పైనుంచి పడిపోయినటువంటి జలపాతానికి పెద్ద శిలడ్డొస్తే దాన్ని గుద్దుకుని వెనక్కి తిరిగి గుహలోకి వెడితే ఆ గుద్దుకోవడంలో నీటి తుంపర్లు ఇలా పైకి లేచాయిట. శ్రీశైలంలో వాటర్ ప్రాజెక్టులో నీరు వదిలినప్పుడు చూడాలి మీరు, ఇలా పడి ఇలా పైకి లేస్తుంది నీరు, ఎంత నీటి ఆవిరి వచ్చేస్తుందో. అలా ఆ నీటి బిందువులు గుహ నిండా చిమ్ముకుంటే నెమళ్ళు ఆడుకుంటున్నప్పుడు మెడలో తెగిపోయిన ముత్యాల సరాలు చిమ్ముకున్నాయా అన్నట్టున్నాయిట. అలా ఉన్నాయా గుహలో నీటి బిందువులు అన్నారు మహానుభావుడు. ఏ వర్షంలో వాల్మీకి మహర్షి ఎటు తిరుగుతూ చూశారో, ఆ రామచంద్రమూర్తి ఎప్పుడు చూశారో, ఎలా లక్ష్మణుడికి చెప్పారో, ఏమనుభవించారో నిజంగా ప్రకృతిని ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన అంటారు, మాసి ప్రోష్టపదే బ్రహ్మ బ్రహ్మణానాం వివక్షతాం అయం అధ్యాయ సమయ సమగానాం ఉపస్థిత. ఈ వర్షాలు పడేటటువంటి ఋతువులోనే, ఆ భాద్రపద మాసంలోనే మనకి సామవేదం చదివేటటువంటి వాళ్ళు, సామవేదం నేర్చుకోవడం అంటే సామాన్యం కాదు. సామవేదం నేర్చుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉండాలి. ఎందుకంటే దీర్ఘంగా పలకాలి. అది రేపు పొద్దున్న మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో చతుర్వేద పారాయణంలో సామవేదాన్ని బాగా పలకగలిగినటువంటి పండితులు ఎవరైనా ఉంటే అప్పుడు విందురుగాని నిజంగా సామవేదం చదువుతుంటే ఏమిట్రా బాబు ఎలా చదువుతారా అది అనిపిస్తుంది. అంత గమ్మత్తుగా ఉంటుంది. ఆ సామవేదంలోంచే సంగీతం అంతా వచ్చింది. అందుకని ఆ సామవేదం అంత అద్భుతంగా ఉంటుంది. ఆ సామవేదం నేర్చుకునేటటువంటి వాళ్ళకి భాద్రపద మాసంలోనే మొదలు పెడతారు. అందుకని సామవేదాధ్యయన తత్పరులకి పాఠం ప్రారంభం అయ్యేటటువంటి అద్భుతమైన రోజు ఈ వర్షాకాలం అని చెప్పి రామచంద్రమూర్తి సంతోషిస్తున్నారు. సంతోషిస్తూ అంటారు, నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతానదీనాం సగరమభ్యుపైతి దృష్టాబలాకా ఘనమభ్యుపైతి కాంతా సకామా ప్రియమభ్యుపైతి. అయితే కవులకు ఒక లక్షణం ఉంటుంది. అంచానుప్రాస రచించారు. ఆయన వెయ్యినిది లేదు వాల్మీకి మహర్షి. అంచానుప్రాస చేశారు, వృత్తానుప్రాస చేశారు, అన్ని రకాల ప్రయోగాలు చేశారు. ప్రయోగం గురించి ఒక మహాకవిని చెప్తే వాళ్ళ మనస్సు చిన్నబుచ్చుకుంటుంది. శబ్ద ప్రయోగం గొప్పదిగా చెప్పుకోరు, భావ ప్రయోగమే గొప్పది. ఆయన ఎంత దర్శనం చేశారో చూడండి. నిద్రాశనై కేశవమభ్యుపైతి. నిద్ర మెల్లమెల్లగా మెల్లమెల్లగా కదిలి కేశవుణ్ణి చేరుకుంటోందిట శ్రీ మహావిష్ణువుడు. ఆయనకి నిద్ర వస్తోందనరు. ఆయనకి నిద్ర వస్తే తమోగుణం అయిపోతుంది, మనకి నిద్ర వస్తుంది. ఎందుకు? మన ఇంద్రియాలు అలసిపోతాయి కాబట్టి. కాదుట, నిద్రే కదిలి శ్రీ మహావిష్ణువుని పొందుతోందిట. ఎందుకని? ఆషాఢమాసంలో స్వామి శయన ఏకాదశి అని పడుకుంటారు. పడుకోవడం అంటే మనలా ఆయన కూడా నిద్రపోతారని కాదు, ఆయన కూడా ఇంద్రియాలు అలిసిపోయి ఒళ్ళు తెలియని స్థితిలో పడుకుంటారని కాదు, మరింత జాగ్రత్తగా లోకాన్ని గమనిస్తారు. అందుకని నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతానదీనాం సగరమభ్యుపైతి. నది వేగంగా వేగంగా ప్రవహిస్తూ వెళ్ళిపోతోందిట. వెళ్ళిపోవడంలో కూడా మహర్షి ఎంత గొప్పగా దర్శనం చేశారో తెలుసా? నది కాంతాస్వరూపంగా చెప్తాం, సాగరాన్ని పురుష స్వరూపంగా చెప్తాం, సంగమం పవిత్ర స్థానంగా చెప్తాం. ఆ నది తన భర్త దగ్గరికి సంగమం కోసమని వర్షాకాలంలో పడిన నీటి చేత వేగంగా పరిగెడుతుంది. వేగంగా వేగంగా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు మరి భర్త సమాగమాన్ని అపేక్షించి పరిగెడుతున్నటువంటి పతివ్రత అయిన ఉత్తమ కాంత మంచి అలంకారం చేసుకుని పరిగెత్తాలి కదా. ఏమిటిట అలంకారం అంతా అంటే చెట్ల మించి పడిపోయినటువంటి పూల గుత్తుల్ని, తాను విరిచి తీసుకెళ్ళిపోతున్నటువంటి చెట్లని, చెట్ల కొమ్మల్ని, చెట్ల పువ్వుల్ని, చక్రవాక పక్షుల్ని, నదుల యొక్క తీరాల్ని కోసేస్తూ పరుగు పరుగున తన ప్రియ సమాగమం కోసం వెళ్ళిపోతోందిట. అందుకని ధృతానదీనాం సగరమభ్యుపైతి దృష్టాబలాక ఘనమభ్యుపైతి. అదేమి సంతోషమో కానీ మరి అన్ని పక్షులు పడుకుంటాయి వర్షాకాలం వస్తే. కొంగలు
బారుల కింద ఇలా గొలుసుల్లా కట్టుకుని, మన పట్టణాల్లో కనపట్టలేదు కానీ మీరు పల్లెటూళ్ళల్లో చూడాలి, ఎంతంత పెద్ద పెద్ద గొలుసుల్లాగా ఉండి, చిన్నతనంలో మేము జాలిపూడిలో చూస్తుండేవాళ్ళం. అవి ఆకాశంలో వర్షం అంతా పడిపోయిన తర్వాత ఈ కొంగలన్నీ లేచి ఆ నల్లటి మబ్బుల మీద తెల్లటి కొంగలు వెళ్ళిపోతుంటాయి. దాన్ని హృదయం ఉన్న ఈ కవి అయితే ఆ వెళ్ళిపోవడాన్ని కూడా శబ్దాల్లోకే తెచ్చి అనుభవించారు ఆధునిక కవుల్లో కూడా మహానుభావుడు. నల్లని మబ్బులు బారులు బారులు, తెల్లని కొంగలు బారులు బారులు ఒక మహానుభావుడు రచించాడు. వాల్మీకి నుంచి స్ఫూర్తి పొందారేమో. నిజమే, నల్లని మబ్బులు గుంపులు గుంపులు, నిజమే కదా, గుంపులు గుంపులుగా మబ్బులు వెళ్ళిపోతుంటాయి. తెల్లని కొంగలు బారులు బారులు, పెద్ద పెద్ద బారులు కిందేమో కొంగలు వెళ్ళిపోతుంటాయి. అవి ఇక్కడ దర్శనం అవుదేమో బహుశా. అసలు కొంగలు ఎక్కడ కనపడతాయి మనకి? ఒకప్పుడు కాకినాడ అంటే దిక్కుమాల పేర కాకినాడ కాదు, దీన్ని కోకనదము. కోకనదము అంటే ఎక్కడ చూసినా సరోవరాలే, ఎక్కడ చూసినా ఎర్రకలువలే. ఎర్రకలువలు వికసించినటువంటి సరోవరాలతో కూడిన పట్టణం కాబట్టి దీన్ని కోకనదము అని పిలిచారు. ఆ తర్వాత ఎందుకైపోయిందో తెలీదు. ఓ గుర్రన్నాడా అన్న అర్థం ఉంది, కాకినాడ అయి కూర్చుంది. ఎవడో కో కెనడా అన్నాడు. ఆ కో కెనడా కాకినాడ అయిందండి. ఇంకోటి చెప్తే మాత్రం మనకి చాలా సంతోషం కదా. పాశ్చాత్య సంస్కృతి అప్పటి నుంచి అలవాటైపోవడం మొదలెట్టయింది. అంది కోకనదం వదిలేసుకొని కాకినాడ చేసుకున్నాం దాన్ని తెచ్చుకుని మనం. సరే, అందుచేత అది ఋషి అంటారు, దృష్ట్వా బలాక ఘనమభ్యుపైతి కాంతా సకామా ప్రియమభ్యుపైతి. పతివ్రత అయినటువంటి కాంత ఆ ఋతువు యొక్క ప్రభావం చేత మెల్లమెల్లగా భర్త కౌగిటిలోకి చేరిపోతోందిట. అందుచేత వర్షాకాలము యొక్క గొప్పతనం ఇదయా అని చెప్పి, అపిచాతి పరిక్లిష్టం చిరాద్దారై సమాగతం ఆత్మకార్యాగరీయస్త్వా వక్తుం నేచ్ఛామి వానరం స్వయమేవ హి విశ్రమ్య జ్ఞాత్వా కాలముపాగతం ఉపకారంచ సుగ్రీవో వేత్స్యతే నాత్ర సంశయః. నాయనా లక్ష్మణ, చాలా కష్టాలు పడ్డాడయా సుగ్రీవుడు. ఎన్ని కష్టాలు పడ్డాడు! ఇన్నాళ్ళకి కదా రాజ్యం లభించింది. అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాకు సుగ్రీవుని యందు విశ్వాసం ఉంది. కార్తీక మాసం వచ్చి ఆకాశమంతా మళ్ళీ ప్రశాంత పడిపోతుంది. వర్షాలు కురిసేటటువంటి మేఘాలు వెళ్ళిపోతాయి. శరత్కాల మేఘం అని వస్తుంది. అది ఇంకా నల్లగా ఉండదు, తెల్లటి దూది పింజల కింద వెళ్ళిపోతుంటాయి. వాటి వల్ల ఇబ్బంది ఉండదు, వర్షం కురవదు. అందుచేత అదిగో ఆ శరత్కాలం వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ వచ్చి మనకి ఉపకారం చేస్తాడయ్యా సుగ్రీవుడు అని రామచంద్రమూర్తి చెప్తున్నారు. చెబుతుండగా అక్కడ సుగ్రీవుడు ఒడలు తెలియనటువంటి స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవిస్తున్నటువంటి సమయంలో హనుమ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఎందుకని వర్షాకాలం పూర్తయిపోయింది. వర్షాకాలం శ్రావణ మాసం విశేషమైనటువంటి వర్షాలు. ఆ శ్రావణం వెళ్ళిపోయింది, కార్తీక మాసం ప్రారంభం అయిపోయింది. అయిపోయి కార్తీక మాసం వెన్నెలు ఎక్కువ. అందుకని యుద్ధం చేసేవాళ్ళు కూడా యుద్ధం మొదలెట్టేస్తారు, ఉపాసన చేసేవాళ్ళు ఉపాసన మొదలు పెడతారు. శరన్నవరాత్రులు అని అమ్మవారి ఉపాసన ప్రారంభమైపోతుంది. అవిద్యానాశనం జరిగి మొట్టమొదటి తమోగుణం నాశనం అవ్వాలి కాబట్టి అమ్మవారి ఉపాసనతోటే ప్రారంభం. అందుకని హనుమ మహానుభావుడు ఏ సమయమునకు ఏది జరగాలో తెలుసున్నవారు కనుక ఎవ్వరూ సుగ్రీవుణ్ణి వెళ్ళి కాలం దాటిపోతోంది సుమా అని చెప్పిన వాళ్ళు లేరు. హనుమ ఒక్కరే ముందు గుర్తించారు. ఇది మంత్రికి ఉండవలసినటువంటి లక్షణం. ఇది తన ప్రభువు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు. బయట కాలంలో వచ్చిన మార్పుని గుర్తుపట్టలేదు. కార్తీక మాసంలో రాముడి దగ్గరికి వెళ్ళలేదు. వెళ్లకుండా ఇక్కడే భోగాన్ని అనుభవిస్తున్నాడు. అందుకని హనుమయే సుగ్రీవుడి మందిరానికి వెళ్ళారు. వెళ్ళి ఒక మాట చెప్పారు, సుగ్రీవా, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు. తదనంతరం ఇప్పుడు నువ్వు చెయ్యవలసింది మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలి. 4 విషయాల్లో రాజు ఎప్పుడూ కూడా ప్రమత్తుడై ఉండాలి, అప్రమత్తుడై ఉండాలి. ఆ 4 విషయంలో ఉదాసీనంగా ఉండకూడదు రాజు. అవి కోశం, తన కోశాగారం ఎప్పుడూ నిండుగా ఉండాలి ఐశ్వర్యంతో. సైన్యం తగినంత సైన్యం ఉండాలి. మిత్రుల ఎడల పరాకు పనికిరాదు రాజుకి. ప్రభుత్వం నడిపించడంలో శక్తియుతంగా ఉండాలి. ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వం జోలికి వెళ్ళడానికి వీలుండకూడదు. అంత శక్తియుతమైన ప్రభుత్వం అయి ఉండాలి. ఈ 4 లక్షణాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నచకాలమతీతంతే నివేదయతి కాలవిత్ తరమాణోపి సంత్రాజ్ఞ తవ రాజ వశానుగ. రాముడు వర్షాకాలం గడిచిపోయింది.
ఇప్పుడు నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చెయ్యాలి. రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది. అలా జ్ఞాపకం చెయ్యకపోవడం రాముని యొక్క ఔదార్యం. భార్యని పోగొట్టుకుని రావణుడు అపహరిస్తే నువ్వు సహాయం చేస్తావని 4 నెలలుగా ప్రస్రవణ పర్వతపు గుహలో కూర్చున్నాడు. ఆ రాముడు సరేలే అయిపోతే అయిపోయింది, కార్తీక మాసం ఇలా ప్రారంభం కాగానే బయటికి వచ్చేయాలని ఎక్కడుంది, పోన్లే పాపం సుఖపడుతున్నాడు అని ఓర్మి వహించి ఉన్నాడు. ఆ ఓర్మి దాటిపోకముందే నీ అంత నువ్వుగా వెళ్ళి రామదర్శనం చెయ్యడం మంచిది. తస్యత్వం కురువై కార్యం పూర్వంతేన కృతం తవ హరీశ్వర హరిశ్రేష్ఠ నాజ్ఞాపయితుమర్హసి. నువ్వే వానరులందరినీ ఆజ్ఞాపించు, దశ దిశలకి వెళ్ళి సీతమ్మ తల్లిని అన్వేషించమని చెప్పు. ఈ మాట నువ్వు ముందు చెప్తే నీ మర్యాద నిలబడుతుంది. రాముడొచ్చి నా కార్యం ఎందుకు చెయ్యలేదు అని అడిగితే ఆనాడు నువ్వు చేసినా మర్యాద నిలబడదు. ఎందుకని? నువ్వు కృతజ్ఞుడవై మాట తప్పిన వాడి అయిపోతావు. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. అకర్తురపి కార్యస్య భవాన్ కర్తా హరీశ్వర కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యేన చ వధేన చ. రాముడు నీకు 2 ఉపకారములు చేశాడు. నీకు బలమైన శత్రువు వాలి, ఆ వాలిని సంహరించాడు. అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. ఏమి 2 ఉపకారాలు? వాలి కుమారుడు సుగ్రీవుడున్నాడు, వాలి కుమారుడు అంగదుడున్నాడు. అంగదుడికి పట్టాభిషేకం చేయమని రామచంద్రమూర్తి చెప్తే కాదని సుగ్రీవుడు అనగలడా? నీకు రాజ్యం ఇచ్చాడు, నీ శత్రువైనటువంటి వాలిని వధించాడు. ఏకకాలమునందు నీకు 2 ప్రయోజనములను సమకూర్చాడు. ఆయన అడిగింది మొట్టమొదటే మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడే ఆయన అడిగాడు, నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు సీతమ్మని అన్వేషించి పెట్టు అని అడిగాడు. ఆయన నీకు చేసినంత ఉపకారము యథార్థమునకు నీ నుంచి ఆయన ఆశించలేదు. వానరులు అన్ని దిక్కులకి వెళ్ళగలిగినటువంటి బలవంతులు నీ దగ్గర ఉన్నారు. ఉన్నవారు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు, కానీ ఎందుకు వెళ్ళడం లేదు? నీ ఆజ్ఞ లేదు. నీ ఆజ్ఞ ఎందుకు లేదు? నువ్వు కామమునందు అతిశయించినటువంటి ప్రీతితో ఉన్నావు. కాలము వెళ్ళిపోయింది, నువ్వు ఇచ్చిన సమయం దాటిపోయింది. నీ అంత నువ్వుగా గుర్తుపట్టలేదు. నదేవానచ గంధర్వ నాసురా నా మరుద్గణాః నచ యక్షాభయం తస్య కుర్యుః కిముత రాక్షసాః. రాముడే కానీ కోదండం పట్టుకున్నాడా? ఎవ్వరూ అడ్డలేదు. నీ దగ్గరున్నటువంటి వానరులకి ఎవ్వరి వల్ల భయం లేదు. వారు అంతటి శక్తి కలిగిన వారు, అందుకని వాళ్ళు అన్వేషించడంలో శక్తి కలిగిన వారు. అటువంటి శక్తి కలిగిన వారి చేత నువ్వు రామకార్యాన్ని నిర్వర్తింపచేస్తే రాముడు ఆనందిస్తాడు. రాముడే దుఃఖపడి కోదండం పట్టుకున్నాడా? ఆ రాముణ్ణి నిగ్రహించగలిగిన వాడు మాత్రం ఎవ్వరూ లేరు. ఎవ్వరూ రాముణ్ణి ఆనాడు ఆపు చెయ్యలేరు. అది నీకు ప్రమాదం, లోకానికి ప్రమాదం. నువ్వు సమయోచితంగా ప్రవర్తించకపోతే అటువంటి ప్రమాదాన్ని కౌగిలించుకున్నవాడివవుతావు. అందుకని కాలమును గుర్తెరుగు. జరిగిపోతున్నటువంటి కాలాన్ని గుర్తు ఎరగపోవడం చేతే ప్రమాదాలన్నీ వస్తాయి. ఈ కాలాన్ని గుర్తుపట్టగలిగిన వాడెవడో వాడు ప్రాజ్ఞుడు. మీరు ఇదే జ్ఞాపకం పెట్టుకోండి. ఇది గుర్తుపట్టడంలోనే హనుమ యొక్క గొప్పతనం ఉంది. ఇన్ని కోట్ల వానరములున్నాయి కిష్కింధలో, ఒక్క వానరం ఈ మాట చెప్పిందా? చెప్పలా. ఇది గుర్తుపట్టిన వారు ఒక్క మహానుభావుడు హనుమే. 2 సంవత్సరముల ఇంటర్మీడియట్ పిల్లాడు చదువుకుంటున్నప్పుడు ఇంకొక 6 నెలల్లో నేను ఎంసెట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు స్టాప్ వాచ్ పెట్టుకుని ప్రతిరోజు ఎంసెట్ మోడల్ పేపర్ ఒకటి చెయ్యడం పిల్లవాడికి 3 నెలల ముందు నుంచి అలవాటు అయిపోతే వాడు 90 పేపర్లు ఆన్సర్ చేసేస్తే ఖచ్చితంగా అవలీలగా 91వ రోజున తన ఎంసెట్ పేపర్ ఆన్సర్ చేస్తాడు. కానీ ఏ రోజుని కూడా ఇంకా ఏప్రిల్లో కదా డేటు అనుకోవడంలోనే ఏప్రిల్ 25 వచ్చేస్తుంది. ఈ 4 రోజులు రాత్రింబవళ్ళు చదవడం వల్ల పైత్య వికారం వస్తుందేమో కానీ స్పీడ్గా పేపర్ని ఆన్సర్ చేయడం మాత్రం నీకు రాదు. అందుకే కావలసింది ఏది కావాలంటే సమయాన్ని గుర్తెరిగి దానికి కావలసినటువంటి ప్రణాళికని రచించుకున్నవాడు ఎవరుంటాడో వాడు మాత్రమే వృద్ధిలోకి వస్తాడు. జీవితమైనా అంతే. బాల్యము నుంచి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడే యవ్వనంలో ఉన్నటువంటి బలాన్ని కేవలము ఇంద్రియముల యొక్క సుఖానికి వాడడం కాకుండా ఆ ఇంద్రియముల యొక్క బలాన్ని ఈశ్వరుడి వైపుకి కూడా తిప్పిన నాడు నీ మనస్సుకి ఆలంబనం దొరుకుతుంది. నువ్వు కళ్ళు మూసుకుంటే తిరుమల దర్శనం చెయ్యగలవు,
నువ్వు కళ్ళు మూసుకుంటే శ్రీశైలం వెళ్ళిపోగలవు, నువ్వు కళ్ళు మూసుకుంటే మానస పూజతో వారణాసిలో నువ్వు విశ్వేశ్వరుడికి అభిషేకం చెయ్యగలవు, నువ్వు కళ్ళు మూసుకుని పడక కుర్చీలో కూర్చుంటే ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యగలవు, నువ్వు కళ్ళు మూసు కూర్చుంటే అయోధ్యకాండలో జరిగినటువంటి పాదుకా పట్టాభిషేక సర్గలు మనస్సులో గుర్తు తెచ్చుకోగలవు, నువ్వొక్కసారి మనస్సులో సంకల్పం చేస్తే రామచంద్రమూర్తికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం చెయ్యగలవు. ఎందుకని? నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు నువ్వు చేశావు కనుక, నీ మనస్సుకి అది అందింది కనుక దాన్ని పట్టుకుంటుంది మనస్సు. నీ ఓపిక ఉన్నప్పుడు నువ్వు చెయ్యలేదు, లేదు కనుక నీకు వృద్ధాప్యంలో మనస్సుకి ఆలంబనంగా అది అందదు. నువ్వు ఏది ఇస్తున్నావో దాన్నే మనస్సు పట్టుకుంటుంది. ఇది కాలమును గుర్తెరుగుట. నీకు ఉన్న కాలమంతా చొప్పదంటి ప్రసంగాలకే సరిపోయింది, పనికి మాలిన మాటలకే సరిపోయింది, అక్కరలేని విషయాలకే సరిపోయింది. ఇప్పుడు మనస్సుని కొత్తగా ఈశ్వరుడి పాదాలు పట్టుకోమంటే వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత, చింత ఏర్పడిపోయిన తర్వాత ఎక్కడ పట్టుకుంటుంది? అందుకే ధూర్జటి ఎక్సలెంట్ ప్రిస్క్రిప్షన్ ఒకటి రాసేశారు సమాజానికి. దంతంబుల్ పడనప్పుడే, తనువు ఎందారూఢి ఉన్నప్పుడే, కాంతా సంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్ప పద్యం! మా దొరగారికి ఎంతో ఇష్టం ఆ పద్యం అంటే. కాళహస్తీశ్వర శతకంలో దంతంబుల్ పడనప్పుడే, పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత ఇంకప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేద్దామంటే నువ్వు ఒకటి ఉచ్చరిద్దాం అనుకుంటే అది శబ్దం ఇంకోటి బయటకు వస్తుంటుంది. దంతంబుల్ పడనప్పుడే, తనువుయంద ఆరూఢియున్నప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడు చెయ్యాలి ఈశ్వర కైంకర్యం. ఓపికంతా అయిపోయిన తర్వాత కొడుకు పట్టుకుంటే తప్ప నువ్వు తిరుమలలో ఆ ఎక్కడో ఉన్నటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర నుంచి స్వామివారి యొక్క అంతరాలయం వరకు నడవలేనటువంటి స్థితి వచ్చేసిన తర్వాత అష్టదళ పాద పద్మారాధనానికి 2 గంటలు కూర్చోపెడదామంటే 2 గంటల సేపు వెళ్లకుండా ఉండలేనరా అని చిటికిన వేలెత్తేటటువంటి స్వరూపం నీకు వచ్చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఇంకా తిరుమల వెళ్ళి చేసేదేముంది? నువ్వు చేసేది లేదు. ఇంకా నీ ఓపిక ఉన్నప్పుడే ఆ ఓపికతో ఈశ్వరార్చన కూడా జరిగిపోవాలి. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, కాలమును గుర్తెరుగుట అన్న మాట ఎందుకు చెప్పారో తెలుసా అండి పెద్దలు? హనుమ వచ్చి మాట్లాడితే ఎందుకంత శక్తివంతంగా ఉంటుందో తెలుసా? దానికి ఒక లక్షణం ఉంది. మీరు బ్యాంకులో ఒక 50,000 రూపాయలు వేసుకున్నారనుకోండి, మీరు చెక్కులు ఇస్తూనే ఉన్నారనుకోండి, ఇచ్చేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం పెచ్చాళ్ళు కారు, చెక్కు పుస్తకం ఇచ్చారు కాబట్టి చెక్కు పుస్తకం అయిపోయే వరకు ఏం చెక్కులు ఆనర్ చేయరు. వాళ్ళు ఎంతకాలం ఆనర్ చేస్తారు? ఈ చెక్కు ఇలా చేత్తో పట్టుకుని సంతకం పెట్టినటువంటి వాడు తనకి చాలా ఆప్యాయమైన వాడే అవ్వచ్చు. ఇక్కడ కంప్యూటర్ నొక్కి చూస్తారు అనురాధ గారు, చూసి బ్యాలెన్స్ క్రెడిట్ ఉండాలి, ఉంటే క్రెడిట్లో ఆ చెక్ మీద నెంబర్ వేసి టోకెన్ ఇస్తారు వచ్చిన వాడికి. ఈ అకౌంట్లో 230 రూపాయలు ఉంటే 10,000 రూపాయలకి మీరు చెక్ ఇచ్చారనుకోండి, అయ్యో పాపం చాలా తెలుసున్నాయనండి అనే ఇస్తారేంటి? ఇవ్వరు, బౌన్స్ చేస్తారు చెక్ని. అయ్యా ఇందులో బ్యాలెన్స్ ఏం లేదండి పట్టుకుపోండి అంటారు. కేసు కోర్టుకి ఎడుతుంది, పరువు నష్టం దావా వరకు. అందుకని నువ్వు వాడేసుకుంటున్నావు. ఈ జన్మలో నీకు ఓపిక ఉంది, నీకు ఒంట్లో బాగుంది, ఒకనాడు చేసిన పుణ్యం అనుభవిస్తున్నావు. ఈ జన్మలో నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నాయి, ఒకనాడు నువ్వు చేసిన పుణ్యము బ్యాంకులో డబ్బు రూపంలో ఉంది. ఈ జన్మలో నీకు పిల్లలున్నారు, ఈశ్వరానుగ్రహం ఉంది, నీకు పిల్లలున్నారు. ఈ జన్మలో నువ్వు వండుకున్న దాన్ని నోట్లో పెట్టుకోగలుగుతున్నావు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాధ్యాయం. ఇంట్లో ఉండడం వేరు, నోట్లోకి వెళ్ళడం వేరు, రెండింటికి తేడా ఉంటుంది. ఇంట్లో కొత్త చింతకాయలు పచ్చడి చేశారు, తిందామంటే ఒంట్లో బీపీ ఉంది, వెళ్ళడానికి మధ్యలో అభ్యంతరం ఉంది. ఇంట్లో మంచి స్వీట్స్ ఉన్నాయి, ఒంట్లో డయాబెటిస్ ఉంది, మధ్యలో తినడానికి అభ్యంతరం ఉంది. అందుకని మంచి ఉప్పు కారంతో పప్పు పులుసు చేశారు, తినాలనుంది, కానీ నీ గుండెకి అనారోగ్యం ఉంది. అందుకని తినడానికి ఇంట్లో ఉండడానికి మధ్యలో ఒక అభ్యంతరం ఒకటి వెడుతోంది. ఈ అభ్యంతరం ఈశ్వరానుగ్రహం లోపించకూడదని అభిషేకం చేస్తే అడుగుతారు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత. తండ్రి ఇంట్లో ఉన్నవి నోట్లో పెట్టుకునే అదృష్టాన్ని నీ నుంచి రావాలి, లేకపోతే డాక్టర్ గారి రూపంలో ప్రిస్క్రిప్షన్ గా వస్తుంది, ఇవి మీరు తినకండి తినకండి అని. అందుకని ఆయన కూడా ప్రథమో దైవ్యోభిషకు, అప్పుడు ఈశ్వరుడే వైద్యుడిగా వచ్చేస్తాడు. అందుకని ఆ కాలమును గుర్తెరుగుట. అందుకని కనుబుయందారూఢియున్నప్పుడే, ఈ ఒంట్లో ఓపికన్నప్పుడు, వింతల్ నినచరించున్నప్పుడే, శరీరం మంచి కాంతివంతంగా ఉన్నప్పుడే,
కురుల్ వెల్వెల్ల కానప్పుడే జుత్తు తెల్లబడిపోకముందే చింతింపందలమి పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. చింతించాలయా అన్నారు దుర్జటి, సేవించాలయా అని లేదు. సేవిస్తే కదా చింతించడానికి. కాళహస్తి క్షేత్రం ఎలా ఉంటుందండి అని అడిగారు అనుకోండి, రాజద్వారంలోంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగుండా దక్షిణామూర్తి ఉంటారండి, ఎడం పక్కకి ఇలా వెళ్ళగానే మహాగణపతి ఉంటారండి, అటువైపు నుంచి ఇటు తిరగగానే చెంగల్వరాయుడు అని శూలం పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి, మెట్లు దిగి ఇలా వెడుతుంటే ఎదురుగుండా కాళహస్తీశ్వరుడి దేవాలయం ఉంటుందండి, లోపలికి ఎడుతుంటే పక్కన సహస్రముఖ లింగం ఉంటుందండి, ఒక్క 4 అడుగులేసి లోపలికి ఎడితే కుడి చేతి పక్కకి వెళ్లకుండా ఎడం చేతి పక్క నుంచి దర్శనం చేస్తుంటే వెనక ఆవిర్భావ లింగము అని లింగంలోంచి బయటికి వస్తున్న స్వామివారి చిత్రం ఉంటుందండి. ప్రదక్షిణం చేస్తుంటే గోడల మీద కోష్ట గణపతి, ఉచ్చిష్ట గణపతి, నృత్య గణపతి, హేరంబ గణపతి గణపతులు ఉంటారండి. కుడి చేతి పక్కకి రాగానే ఒక జ్యోతి ఇలా కొట్టుకుంటుంటుంది. ముందు ఏదో పట్టీలు వేసినట్టుగా నవగ్రహ కవచం కట్టుకున్న పొడుగాటి శివలింగం ఉంటుంది. అర్చకులు తుమ్మి పూలతో పూజ చేస్తుంటారు. కదులుతున్నటువంటి ఆ జ్యోతి వాయులింగం అంటారు. ఆ గుడిలోంచి బయటికి వచ్చి ఇలా ఎడం పక్క కడితే ఎదురుగుండా శనైశ్వరుడికి మనం పూజ చేసేటటువంటి నల్లటి గుడ్డల్ని వెలిగించే జ్యోతులు ఇస్తుంటారు. వరుసగా సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యుడు, కనకదుర్గమ్మ, వెంకటేశ్వరుడు, నాయనార్లు, అది దాటిన తర్వాత మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి ఒక పెద్ద శివలింగం, మళ్ళీ ఇలా కుడి పక్కకి తిరిగేటప్పటికి ఎదురుగుండా శివలింగాలు, అమ్మవారు వెనక్కుంటుందండి. జ్ఞానప్రసూనాంబాదేవి కిరీటం, అందులో ఎర్రటి మణి. అమ్మవారికి శుక్రవారం సాయంకాలం క్షీరాభిషేకం జరుగుతుంటుంది. లోపలికెళ్ళి అమ్మకి నమస్కారం చేసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ కుడి పక్కకి తిరిగితే ఇలా సున్నాలు పెట్టి ఆరోలు వేస్తారు. అందులో నిలబడి ఇలా చూస్తే కన్నప్ప గుడి దర్శనం అవుతుంది శిఖరం కొండ మీద. ఇటు పక్కకొచ్చి ఇలా చూస్తే అమ్మవారి గుడి శిఖరం దర్శనం అవుతుంది. అటు పక్కకెళ్ళి ఇలా చూస్తే అయ్యవారి శిఖర దర్శనం అవుతుంది త్రిశూలంతో. కిందకి దిగి మీరు అటు వెళ్ళగానే తెల్లటి స్ఫటికలింగం, దాని వెనకాతలో ఒక బల్బు వెలుగుతూ ఉంటుంది. స్ఫటికలింగం ముందు నిలబడితే దక్షిణామూర్తి స్తోత్రం అంతా జ్ఞాపకానికి వస్తుంది. దాటి మళ్ళీ మీరు కుడి చేతి పక్కకి తిరగగానే వేదిక మీద శివలింగాలు ఉంటాయి. ఇటు చూసేటప్పటికి ఎదురుగుండా మహానుభావుడు మళ్ళీ దక్షిణామూర్తి దర్శనం అవుతుంది. అక్కడ దక్షిణామూర్తికి ఒక్కసారి ప్రణిపాతం చేసి బయటికి రాగానే అక్కడ పుస్తకాల స్టాల్ ఉంటుంది. పులిహార ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు అమ్ముతారు. ఆ ప్రసాదం నోట్లో వేసుకుని ఆ మంటపంలో కూర్చుని వెనక్కి వెళ్ళి చేతులు కడుక్కుని మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటే ఇక్కడే విభూతి అమ్మబడును అని బోర్డులు ఉంటాయి. బయటికి వస్తున్నప్పుడే అక్కడ పాతాళ గణపతి అని ఒక పెద్ద గణపతి ఉంటారు. రాజద్వారానికి ఎడం పక్కనేమో కాశీ విశ్వేశ్వరుడు అని అమ్మవారు 2 ఆలయాలు ఉంటాయి, సుబ్రహ్మణ్యుడు ఉంటాయి. ఇవన్నీ నువ్వు ఎప్పుడు చేస్తావు చింతన? నువ్వు ఇక్కడ ఉంటే, ఇక్కడ ఉండేది ఇప్పుడు నువ్వు ఎడితే, ఒంట్లో ఓపికన్నప్పుడు వెళ్ళకపోతే పాతాళలింగం తాతయ్య దిగుతావా అంటే దిగలేనరా, మోకాళ్ళ నిప్పులన్నాక నువ్వు దిగను లేవు, నీకు ఇక్కడ నిలబడదు. నీకింక కాళహస్తి దర్శనం ఎప్పుడవుతుంది? నీకు 75 వయస్సు వచ్చినా నీకు ఒకరితో గొడవ లేదు. నీ మాన నువ్వు బాల్కనీలో కూర్చుని పడకుర్చీలో పడుకుని ఓ తువ్వాలు పెట్టి దోమలు కొట్టుకుంటూ, ఎందుకంటే బాల్కనీలో దోమలు కొట్టుకోవడం అంటే లోపల కూర్చుంటే టీవీ పెద్ద ధ్వని అక్కడ, అందుకని బాల్కనీలో నువ్వు దోమలు కుడుతున్నా కూర్చుని ఆ కాళహస్తీశ్వర శతకంలోంచి స్వామి ఏమి స్వామివయ్యా నిజంగా మహానుభావ అని ఆ కాళహస్తీశ్వర శతకంలోంచి ధూర్జటి చేసినటువంటి పద్యాలు చదువుకుంటూ ఆ కాళహస్తి క్షేత్రం అంతా మానసికమైన దర్శనం చేస్తూ రాహుకేతు పూజలు, స్వామికి అభిషేకం, ఆ కళ్యాణం, ఆ పల్లకి ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ నువ్వు పట్టుకున్నట్టు, నువ్వు పట్టుపంచ కట్టుకున్నట్టు, నీ భార్యతో కలిసి అభిషేకం చేసుకున్నట్టు, తీర్థం తీసుకున్నట్టు, అక్కడ ప్రసాదం తీసుకున్నట్టు, కాళహస్తిలో కూర్చుని నువ్వు కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు చదివి చెప్తుంటే నీ భార్య బిడ్డలు వింటున్నట్టు ఊహించుకుంటుంటే కోడవచ్చి మా నాన్నగారు చపాతీలు ఎదురుగాని రెండంటే అప్పుడు లోపలికెడితే చింతన వల్ల. అందుకని చింతన కావాలంటే సేవ ముందుండాలి. అందుకే దూర్జట్ అన్నారు, చింతింపన్వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. దీంట్లో ఓపిక ఉన్నప్పుడు చెయ్యాలరా. హనుమ ఎక్కడ మాట్లాడినా అంత అందంగానే ఉంటుంది. కాలమును గుర్తించిన వాడే సార్థకత పొందుతున్నవాడు. కాలమును గుర్తించకపోయిన వాడు ఎప్పుడూ పాడైపోతాడు. అందుకని కాలమును గుర్తించగలిగిన వాడు అన్ని కోట్ల వానరములలో హనుమ ఒక్కరే. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం పటుత్వంచ హనుమత్ సేవితం భవేత్. ఆ హనుమ పాదాలు పట్టుకుని ఆయనకి నమస్కారం చేస్తే ఆ కాలాన్ని అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడ్డం అలవాటవుతుంది ఆయన అనుగ్రహం కలిగితే. అందుచేత ఆయన ఒక్కరే ఈ మాట చెప్పగలరు, అన్యులు చెప్పలేరు. అందుకని రాముడు అలా రాకముందే సుగ్రీవా నీ మర్యాద నిలబెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తించడం నేర్చుకో. హనుమ ఎన్ని మాటలు మాట్లాడతారో కిష్కింధలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడెప్పుడు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారో సుగ్రీవుడితో జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మాట్లాడారు కదా సుగ్రీవుడి దగ్గరికి వచ్చి, కానీ సుగ్రీవుడికున్న ఒకే ఒక మంచి గుణం,
తనకి తోచకపోయినా చెప్తే వింటాడు. వచ్చినవాడు ప్రాజ్ఞుడని తెలుసు. హనుమ మాట కూడా వినకపోతే నశించిపోతాడు సుగ్రీవుడైన. అందుకని సుగ్రీవుడు వెంటనే నీలుణ్ణి పిలిచాడు. పిలిచి ససంధి దేశాభిమతం నీలం నిత్య కృతోద్యమం దిక్షు సర్వాసు సర్వేషాం సైన్యానాముపసంగ్రహే. నీలుడా, వెంటనే వెళ్ళి ఎక్కడ ఈ పృథివీ మండలంలో ఎక్కడెక్కడ వానరములున్నా, లాంగూలములున్నా, లేకపోతే భల్లూకములున్నా అన్నిటినీ కూడా సుగ్రీవ ఆజ్ఞ అని వెంటనే వచ్చి చేరమని చెప్పు. ఎన్ని రోజుల లోపల చేయాలి? త్రిపంచరాత్రాదూర్ధం యః ప్రప్నుయాన్నిహక్మానర తస్య ప్రాణాంతికోదండో నత్ర కార్యా విచారణ. 15 రోజుల తర్వాత ఏ వానరుడిక్కడికి చేరుతాడో వాడి కుత్తుక కత్తిరింపబడుతుంది. సుగ్రీవుడి ఆజ్ఞ అని చెప్పు. ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి, ఈ ప్రపంచములో భూమండలం మీద ఉన్నటువంటి సమస్త వానరములు వచ్చేసయ్యాలి కిష్కింధకి. ఇది సుగ్రీవాజ్ఞ అని ప్రకటించు అన్నాడు. ప్రకటించారు. ప్రకటించిన తరువాత మహానుభావుడు సుగ్రీవుడు సంతోషించాడు. అమ్మయ్య, చెప్పేశాను కదా, చెప్పవలసినటువంటి మాట ఇంకా వానరములు వచ్చేస్తాయనుకున్నాడు. తన బుద్ధి మాత్రం ఆ వచ్చేటటువంటి వానరుల విషయంలో అందరూ బయలుదేరుతున్నారా లేదా దీన్ని చక్కపెట్టే స్థితిలో లేదు. ఎందుకని? ఇంకా కామమునందు వ్యామోహితుడై ఉన్నాడు. అందుకని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. తారారుమలతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈలోగా అక్కడ ప్రశ్రవణ పర్వతపు గుహలో పడుకున్నటువంటి రామచంద్రమూర్తి గమనించారు. కార్తీక మాసం వచ్చేసింది. సుగ్రీవుడు ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆలోచించారు. లక్ష్మణుణ్ణి పిలిచారు. పిలిచి అన్నారు, అన్యోన్యబద్ధ వైరాణం జిగీషూణాం నృపాత్మజ ఉద్యోగ సమయ సౌమ్య పార్థివానాం ఉపస్థిత ఇయం సా ప్రథమా యాత్ర పార్థివానాం నృపాత్మజ నచ పశ్యామి సుగ్రీవ ఉద్యోగం చ తథావిధం. రాజులందరూ కూడా పరస్పరం వైరం ఉన్నటువంటి వారు ఒకరిని ఒకరు దునుమాడుకోవడం కోసమని సైన్యంతో యుద్ధానికి బయలుదేరిపోయారు. ఆకాశం అంతా నిర్మలంగా అయిపోయింది. సారసపక్షులన్నీ సంతోషంగా విహరిస్తున్నాయి. నీటి ప్రవాహములన్నీ కూడా పరిశుద్ధములయ్యాయి. నేల మీద ఉండేటటువంటి బురద ఇంకిపోయింది. చంద్రుడు విశేషమైనటువంటి వెన్నెల కురిపిస్తున్నాడు. శరత్కాలం వచ్చేసింది. కానీ సుగ్రీవుడికి మాత్రం ఈ కాలం వచ్చినట్టుగా నచ పశ్యామి సుగ్రీవ ఉద్యోగం చ తథావిధం. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తరువాత చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని చేసిన వాడిగా కనబడడం లేదు. మీరు ఈ శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి జాగ్రత్తగా, ఈ శ్లోకం మీకు ఇంకో రకంగా కూడా జీవితంలో జ్ఞాపకానికి వస్తుంది. కార్తీక మాసం రాగానే దక్షిణాయనం నడుస్తుంటుంది కాబట్టి, పరమ శక్తివంతమైనటువంటి కాలం కాబట్టి కార్తీక మాసంలో సాలగ్రామాలను ఆరాధన చేస్తాం. నేను కార్తీక మాసం రాగానే ముందు మనం చేసేవేమిటి? కార్తీక స్నానాలని తెల్లవారుజామున చెయ్యాలి. కానీ మనకి ప్రతిబంధకం ఏమిటి? బయట చలే మనకి ప్రతిబంధకం. అప్పుడే పడుకోవాలనిపిస్తుంది. వచ్చినటువంటి కాలాన్ని గుర్తించకుండా ఇప్పుడు చెయ్యవలసినటువంటి ప్రయత్నాన్ని సుగ్రీవుడు మరిచిపోయాడు. ఇది రామమాట. సుగ్రీవుడు అంటే మంచి మెదడున్నవాడైతే కార్తీక మాసం వచ్చేసింది అని తెలిస్తే ఆ కార్తీక మాసాన్ని ఉపయోగించేసుకోవాలిగా. తెల్లారు లేచి స్నానం చేసి అభిషేకాదులు చేసుకోవాలిగా. నువ్వు పడుకున్నప్పుడు నీకు ఈ శ్లోకం జ్ఞాపకానికి వస్తే కార్తీక మాసంలో నువ్వు సూర్యోదయం అయిపోయే వరకు పడుకోలేదు. ఆ శ్లోకం అటువంటి అర్థాన్ని కూడా మనకి లోకానికి అంతటికీ చెప్తుంది అని ఈ మాట చెప్పి ఆయన అన్నారు. లక్ష్మణ, ఎందుకు ఉపకారం చెయ్యట్లేదో తెలుసా? సుగ్రీవుడు ఎందుకు ఈ గుహ దగ్గరికి రావట్లేదో తెలుసా? నాతో ఎందుకు మాట్లాడలేదో తెలుసా? ఎందుకు వానరులందరినీ కూడా ఆ ప్రయత్నంలో ఉండమని చెప్పట్లేదో తెలుసా? ప్రియావిహీనే దుఃఖార్తే హృతరాజ్యే వివాసితే కృపానం కురితే రాజా సుగ్రీవో మయి లక్ష్మణ. రాముడిలా మాట్లాడితే లక్ష్మణుడు తట్టుకోలేడు. రాముడు అన్నాడు, ప్రియావిహీనే దుఃఖార్తే. ప్రియమైనటువంటి భార్యన రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అపారమైనటువంటి దుఃఖంతో ఉన్నాను. హృతరాజ్యే వివాసితే. ఉన్న రాజ్యమా పోయింది, బయటికా తోచేశారు. అటువంటి దీనుణ్ణి కదా, రాజ్యం బయట కూర్చున్నాను కదా. మనం ఏమంటాం? ఎప్పటి నుంచో బయట కూర్చున్నానండి, ఇంత అన్నముద్ద పడేస్తారేమోనని. బయట పందిరేశారు కదా, ఎందరో భోజనం చేస్తున్నారు కదా, ముసల్దాన్ని కదా, ఇంత అన్నం ముద్ద పడైపోతారా అని పొద్దున్న 8 నుంచి కూర్చున్నానండి. 3 అయిపోయింది, గిన్నెలు కడిగేస్తున్నారు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇంత ముద్ద నా ముఖం మీద పడేసిన వాళ్ళు మాత్రం కనపట్టలేదు అని అన్నం ముద్ద వెయ్యలేదని ఇంటి ముందు కూర్చున్నటువంటి ఒక బిచ్చు, ఒక ముసిలివాడు మాట్లాడితే ఎలా ఉంటుందో అంత దీనంగా రాముడు ఒక మాట అన్నాడు. భార్యన రావణుడు ఎత్తుకుపోయాడు, రాజ్యమా పోయింది, అరణ్యాల పట్టాను. ఇవాళ నాకేముంది లక్ష్మణ? గుహలో పడుకుని ఉన్నాను కదా,
అందుకని నా మీద సుగ్రీవుడికి కృప లేదయా అన్నాడు. రాజ్యం బయట పడుతున్నాను కదా, నా మీద కృప చెయ్యలేదు, సుగ్రీవుడు నన్ను దయతో చూడలేదయా, చూసావా నా బతుకు ఎలా అయిపోయిందో. అనాదో హృతరాజ్యోయం రావణేన చ ధర్షిత దీనో దూరగృహ కామీ మాం చైవ శరణంగత. నేను అనాథో, నాకెవరున్నారు నాథుడు, నన్ను రక్షిస్తాను అన్నవాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు మర్చిపోయాడు, నేను ఇవాళ అనాథ, నాకెవరు లేరు. హృతరాజ్యోయం, ఒక నరుడు ఎలా మాట్లాడతాడో అలాగే మాట్లాడతాడు రాముడు. ఆ కష్టం వచ్చినప్పుడు మనకి ఉపకారం చేస్తాను అని ఒక మిత్రుడు చెప్తే తప్పకుండా చేస్తాడు అని మనం నమ్మకం పెట్టుకుంటే, ఆ మిత్రుడు మీకెందుకు కోటేశ్వరారు, మీరేం బెంగ పెట్టుకోకండి, మీరు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేసుకోండి, ఈశ్వరానుగ్రహం వల్ల నాకు అటువంటి బాధ ఎప్పుడు రాకూడదు అనుకోండి. వచ్చి ఉపకారం చేస్తాను అన్నవాడు 1వ తారీఖున పట్టుకొచ్చి మీకు 10,000 ఇస్తానన్నవాడు 10వ తారీఖు వచ్చినా రావట్లేదు అనుకోండి, 12వ తారీఖున ముహూర్తం అనుకోండి, అవునులే అప్పు కోసం వెళ్ళి అడిగాను కదా అన్నాడు. అడగని వాడిని వాడి ఇంటికి వెళ్ళి ఒక 10,000 సర్దవయ్యా అని అడిగాను కదా, సర్దుతానన్నాడు కదా. రోజు ఇట్లాగే గుడికి వెళ్ళేవాడు, 10 రోజుల నుంచి గుడికి కూడా వెళ్ళడం మానేశాడు అని బాధపడితే ఎలా ఉంటుందో వాళ్ళ రాముడి పరిస్థితి. అంత దైన్యంగా మాట్లాడుతున్నాడు స్వామి. ఒక నరుడికి ఎటువంటి ఈ మాట వేరొకరి మీద పెట్టకూడదు కాబట్టి, ఆ ఉపమా అన్న నాకు ఇష్టం లేదు కాబట్టి నా మీద పెట్టుకున్నాను. అందుకని నరుడికి ఎటువంటి దైన్యం ఉంటుందో, ఎంత బాధపడతాడో అలాగే మాట్లాడాడు రాముడు కూడా. నిజంగా అందుకే రాముణ్ణి, రామాయణాన్ని శ్రీ మహావిష్ణువుగా చూస్తే మీకు ఇది ఎలా వస్తుంది, మీకు ఎప్పుడైనా అటువంటి దైన్యం అనిపించింది అనుకోండి, నేను ఎంతటి వాడిని రా, రాముడు అంతటి వాడు, ఎంత కష్టపడ్డాడు రా మహానుభావుడు, నా కష్టమైన కష్టం ముందు ఏం కష్టం రా, తడుక్కున మెరుస్తాయి దైన్యంతో శ్లోకాలు. ఒకసారి అరణ్యకాండలో మెరిసింది ఇలాంటిదే. రాజ్యాహీనో అని, రాజ్యమా పోయింది, భార్యన అపహరించారు అని, ఇదిగో రాజ్యాధ్రంసో వనేవాస సీతానష్టో హతోద్విజ ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అని ఆ రోజున అన్నారు. అలాగే ఇవ్వాలంటున్నారు మళ్ళీ. అనాథో హృతరాజ్యోయం, నేను అనాథని, నా రాజ్యమా పోయింది, రావణేన చ ధర్షిత, రావణుడా అవమానించాడు, దీనుణ్ణి, దూరగృహ, ఇంటికి చాలా దూరంలో ఉన్నాను, ఎవ్వరూ ఉపకారం చేసేవాళ్ళు లేరు, కామీమాం చైవ, నేను ఇవాళ భార్యని పొందాలనేటటువంటి స్థితిలో ఉన్నాను, చైవ శరణంగత, ఆ సుగ్రీవుణ్ణి శరణు వేడాను, అయినా నాకు ఉపకారం చేయట్లేదు. ఇత్యేతై కారణై సౌమ్య సుగ్రీవస్య దురాత్మనః అహం వనరరాజస్య పరిభూత పరంతప. ఎప్పుడైతే దైన్యం వచ్చిందో అందులోంచి నా శక్తిని అవతలవాడు కనిపెట్టట్లేదని కోపం కూడా వస్తుంది. కోపం వచ్చి వెంటనే నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే, ఏమో అనుకుంటున్నాడు, నన్నింత చిన్న చూపు చూస్తున్నాడు, నాకు ఏం చెయ్యాలో తెలుసు అని వెంటనే చూడండి కోపం వచ్చేసి మాట్లాడేస్తారు. అలా రాముడు కూడా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ప్రయోగం గురించి ఒక మహాకవిని చెప్తే వాళ్ళ మనస్సు చిన్నబుచ్చుకుంటుంది. శబ్ద ప్రయోగం గొప్పదిగా చెప్పుకోరు, భావ ప్రయోగమే గొప్పది. ఆయన ఎంత దర్శనం చేశారో చూడండి. నిద్రాశనై కేశవమభ్యుపైతి, నిద్ర మెల్లమెల్లగా కదిలి కేశవుణ్ణి చేరుకుంటోందిట శ్రీ మహావిష్ణువు. ఆయనకి నిద్ర వస్తోందనరు, ఆయనకి నిద్ర వస్తే తమోగుణం అయిపోతుంది, మనకి నిద్ర వస్తుంది, ఎందుకు మన ఇంద్రియాలు అలసిపోతాయి కాబట్టి. కాదుట, నిద్రే కదిలి శ్రీ మహావిష్ణువుని పొందుతోందిట. ఎందుకని ఆషాఢమాసంలో స్వామి శయన ఏకాదశి అని పడుకుంటారు. పడుకోవడం అంటే మనలా ఆయన కూడా నిద్రపోతారని కాదు, ఆయన కూడా ఇంద్రియాలు అలసిపోయి ఒళ్ళు తెలియని స్థితిలో పడుకుంటారని కాదు, మరింత జాగ్రత్తగా లోకాన్ని గమనిస్తారు. అందుకని నిద్రాశనై కేశవమభ్యుపైతి ధృతానదీనాం సాగరమభ్యుపైతి. నది వేగంగా ప్రవహిస్తూ వెళ్ళిపోతోందిట. వెళ్ళిపోవడంలో కూడా మహర్షి ఎంత గొప్పగా దర్శనం చేశారో తెలుసా. నది కాంతాస్వరూపంగా చెప్తాం, సాగరాన్ని పురుష స్వరూపంగా చెప్తాం, సంగమం పవిత్ర స్థానంగా చెప్తాం. ఆ నది తన భర్త దగ్గరికి సంగమం కోసమని వర్షాకాలంలో పడిన నీటి చేత వేగంగా పరిగెడుతుంది. వేగంగా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు మరి భర్త సమాగమాన్ని అపేక్షించి పరిగెడుతున్నటువంటి పతివ్రత అయిన ఉత్తమ కాంత మంచి అలంకారం చేసుకుని పరిగెత్తాలి కదా. ఏమిటిటా అలంకారం అంతా అంటే చెట్ల మించి పడిపోయినటువంటి పూల గుత్తుల్ని, తాను విరిచి తీసుకెళ్లిపోతున్నటువంటి చెట్లని, చెట్ల కొమ్మల్ని, చెట్ల పువ్వుల్ని, చక్రవాక పక్షుల్ని, నదుల యొక్క తీరాల్ని కోసేస్తూ పరుగు పరుగున తన ప్రియ సమాగమం కోసం వెళ్ళిపోతోందిట. అందుకని ధృతానదీనాం సాగరమభ్యుపైతి దృష్టాబలాక ఘనమభ్యుపైతి. అదేమి సంతోషమో కాని మరి అన్ని పక్షులు పడుకుంటాయి వర్షాకాలం వస్తే. కొంగలు పెద్ద బారుల కింద ఇలా గొలుసుల్లా కట్టుకుని, మన పట్టణాల్లో కనపట్టలేదు కానీ మీరు పల్లెటూళ్ళల్లో చూడాలి, ఎంతంత పెద్ద గొలుసుల్లాగా ఉండి, చిన్నతనంలో మేము జాలిపూడిలో చూస్తుండేవాళ్ళం.
అవి ఆకాశంలో వర్షం అంతా పడిపోయిన తర్వాత ఈ కొంగలన్నీ లేచి ఆ నల్లటి మబ్బుల మీద తెల్లటి కొంగలు వెళ్ళిపోతుంటాయి. దాన్ని హృదయం ఉన్న ఈ కవి అయితే ఆ వెళ్ళిపోవడాన్ని కూడా శబ్దాల్లోకే తెచ్చి అనుభవించారు ఆధునిక కవుల్లో కూడా మహానుభావుడు. నల్లని మబ్బులు బారులు బారులు, తెల్లని కొంగలు బారులు బారులు ఒక మహానుభావుడు రచించాడు. వాల్మీకి నుంచి స్ఫూర్తి పొందారేమో. నిజమే, నల్లని మబ్బులు గుంపులు గుంపులు, నిజమే కదా, గుంపులు గుంపులుగా మబ్బులు వెళ్ళిపోతుంటాయి. తెల్లని కొంగలు బారులు బారులు, పెద్ద పెద్ద బారులు కిందేమో కొంగలు వెళ్ళిపోతుంటాయి. అవి ఇక్కడ దర్శనం అవదేమో బహుశా. అసలు కొంగలు ఎక్కడ కనపడతాయి మనకి? ఒకప్పుడు కాకినాడ అంటే దిక్కుమాల పేర కాకినాడ కాదు, దీన్ని కోకనదము. కోకనదము అంటే ఎక్కడ చూసినా సరోవరాలే, ఎక్కడ చూసినా ఎర్రకలువలే. ఎర్రకలువలు వికసించినటువంటి సరోవరాలతో కూడిన పట్టణం కాబట్టి దీన్ని కోకనదము అని పిలిచారు. ఆ తర్వాత ఎందుకైపోయిందో తెలియదు. ఓ గుర్రన్నాడా అన్న అర్థం ఉంది, కాకినాడ అయి కూర్చుంది. ఎవడో కో కెనడా అన్నాడు, ఆ కో కెనడా కాకినాడ అయిందండి. ఇంకోటి చెప్తే మాత్రం మనకి చాలా సంతోషం కదా. పాశ్చాత్య సంస్కృతి అప్పటి నుంచి అలవాటైపోవడం మొదలెట్టయింది అండి. కోకనదం వదిలేసుకొని కాకినాడ చేసుకున్నాం దాన్ని తెచ్చుకుని మనం. సరే, అందుచేత అది ఋషి అంటారు, దృష్ట్వా బలాక ఘనమభ్యుపైతి కాంతా సకామ ప్రియమభ్యుపైతి. పతివ్రత అయినటువంటి కాంత ఆ ఋతువు యొక్క ప్రభావం చేత మెల్లమెల్లగా భర్త కౌగిటిలోకి చేరిపోతోందిట. అందుచేత వర్షాకాలము యొక్క గొప్పతనం ఇదయా అని చెప్పి, అపిచాతి పరిక్లిష్టం చిరాద్దారై సమాగతం ఆత్మకార్యాగరీయస్త్వా వక్తుం నేచ్ఛామి వానరం స్వయమేవ హి విశ్రమ్య జ్ఞాత్వా కాలముపాగతం ఉపకారంచ సుగ్రీవో వేత్స్యతే నాత్ర సంశయః. అయినా లక్ష్మణ, చాలా కష్టాలు పడ్డాడయా సుగ్రీవుడు. ఎన్ని కష్టాలు పడ్డాడు! ఇన్నాళ్ళకి కదా రాజ్యం లభించింది. అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాకు సుగ్రీవుని యందు విశ్వాసం ఉంది. కార్తీక మాసం వచ్చి ఆకాశం అంతా మళ్ళీ ప్రశాంత పడిపోతుంది. వర్షాలు కురిసేటటువంటి మేఘాలు వెళ్ళిపోతాయి. శరత్కాల మేఘం అని వస్తుంది. అది ఇంకా నల్లగా ఉండదు, తెల్లటి దూది పింజల కింద వెళ్ళిపోతుంటాయి. వాటి వల్ల ఇబ్బంది ఉండదు, వర్షం కురవదు. అందుచేత అదిగో ఆ శరత్కాలం వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ వచ్చి మనకి ఉపకారం చేస్తాడయా సుగ్రీవుడు అని రామచంద్రమూర్తి చెప్తున్నారు. చెబుతుండగా అక్కడ సుగ్రీవుడు ఒడలు తెలియనటువంటి స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవిస్తున్నటువంటి సమయంలో హనుమ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఎందుకని వర్షాకాలం పూర్తయిపోయింది. వర్షాకాలం శ్రావణ మాసం విశేషమైనటువంటి వర్షాలు. ఆ శ్రావణం వెళ్ళిపోయింది, కార్తీక మాసం ప్రారంభం అయిపోయింది. అయిపోయి కార్తీక మాసం వెన్నెలు ఎక్కువ. అందుకని యుద్ధం చేసేవాళ్ళు కూడా యుద్ధం మొదలెట్టేస్తారు, ఉపాసన చేసేవాళ్ళు ఉపాసన మొదలు పెడతారు. శరన్నవరాత్రులోని అమ్మవారి ఉపాసన ప్రారంభమైపోతుంది. అవిద్యానాశనం జరిగి మొట్టమొదటి తమోగుణం నాశనం అవ్వాలి కాబట్టి అమ్మవారి ఉపాసనతోటే ప్రారంభం. అందుకని హనుమ మహానుభావుడు ఏ సమయమునకు ఏది జరగాలో తెలుసున్నవారు కనుక ఎవ్వరూ సుగ్రీవుణ్ణి వెళ్లి కాలం దాటిపోతోంది సుమా అని చెప్పిన వాళ్ళు లేరు. హనుమ ఒక్కరే ముందు గుర్తించారు. ఇది మంత్రికి ఉండవలసినటువంటి లక్షణం. ఇది తన ప్రభువు ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు. బయట కాలంలో వచ్చిన మార్పుని గుర్తుపట్టలేదు. కార్తీక మాసంలో రాముడి దగ్గరికి వెళ్ళలేదు. వెళ్లకుండా ఇక్కడే భోగాన్ని అనుభవిస్తున్నాడు. అందుకని హనుమయే సుగ్రీవుడి మందిరానికి వెళ్ళారు. వెళ్ళి ఒక మాట చెప్పారు, సుగ్రీవ, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు. తదనంతరం ఇప్పుడు నువ్వు చెయ్యవలసింది మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలి. 4 విషయాల్లో రాజు ఎప్పుడూ కూడా ప్రమత్తుడై ఉండాలి, అప్రమత్తుడై ఉండాలి. ఆ 4 విషయంలో ఉదాసీనంగా ఉండకూడదు రాజు. అవి కోశం, తన కోశాగారం ఎప్పుడు నిండుగా ఉండాలి ఐశ్వర్యంతో. సైన్యం తగినంత సైన్యం ఉండాలి. మిత్రుల ఎడల పరాకు పనికిరాదు రాజుకి. ప్రభుత్వం నడిపించడంలో శక్తియుతంగా ఉండాలి. ఎవడు పడితే వాడు ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వం జోలికి వెళ్ళడానికి వీలుండకూడదు. అంత శక్తియుతమైన ప్రభుత్వం అయి ఉండాలి. ఈ 4 లక్షణాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నచకాలమతీతంతే నివేదయతి కాలవిత్ పరమాణోపి సంప్రాజ్ఞ తవ రాజ వశానుగ. రాముడు వర్షాకాలం గడిచిపోయింది. ఇప్పుడు నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చెయ్యాలి. రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది. అలా జ్ఞాపకం చెయ్యకపోవడం రాముని యొక్క ఔదార్యం. భార్యని పోగొట్టుకుని రావణుడు అపహరిస్తే నువ్వు సహాయం చేస్తావని 4 నెలలుగా ప్రస్రవణ పర్వతపు గుహలో కూర్చున్నాడు. ఆ రాముడు సరేలే, అయిపోతే అయిపోయింది, కార్తీక మాసం ఇలా ప్రారంభం కాగానే బయటికి వచ్చేయాలని ఎక్కడుంది, పోన్లే పాపం సుఖపడుతున్నాడు అని ఓర్మి వహించి ఉన్నాడు. ఆ ఓర్మి దాటిపోకముందే నీ అంత నువ్వుగా వెళ్ళి రామదర్శనం చెయ్యడం మంచిది.
తస్యత్వం కురువై కార్యం పూర్వంతేన కృతం తవ హరీశ్వర హరిశ్రేష్ఠ నాజ్ఞాపయితు మర్హసి. నువ్వే వానరులందరినీ ఆజ్ఞాపించు, దశ దిశలకి వెళ్ళి సీతమ్మ తల్లిని అన్వేషించమని చెప్పు. ఈ మాట నువ్వు ముందు చెప్తే నీ మర్యాద నిలబడుతుంది. రాముడొచ్చి నా కార్యం ఎందుకు చెయ్యలేదు అని అడిగితే ఆనాడు నువ్వు చేసినా మర్యాద నిలబడదు. ఎందుకని? నువ్వు కృతజ్ఞుడవై మాట తప్పిన వాడి అయిపోతావు. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. అకర్తురపి కార్యస్య భవాన్ కర్తా హరీశ్వర కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యేన చ వధేన చ. రాముడు నీకు 2 ఉపకారములు చేశాడు. నీకు బలమైన శత్రువు వాలి, ఆ వాలిని సంహరించాడు. అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. ఏమి 2 ఉపకారాలు? వాలి కుమారుడు సుగ్రీవుడున్నాడు, వాలి కుమారుడు అంగదుడున్నాడు. అంగదుడికి పట్టాభిషేకం చేయమని రామచంద్రమూర్తి చెప్తే కాదని సుగ్రీవుడు అనగలడా? నీకు రాజ్యం ఇచ్చాడు, నీ శత్రువైనటువంటి వాలిని వధించాడు. ఏకకాలమునందు నీకు 2 ప్రయోజనములను సమకూర్చాడు. ఆయన అడిగింది మొట్టమొదటే మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడే ఆయన అడిగాడు, నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు సీతమ్మని అన్వేషించి పెట్టు అని అడిగాడు. ఆయన నీకు చేసినంత ఉపకారము యథార్థమునకు నీ నుంచి ఆయన ఆశించలేదు. వానరులు అన్ని దిక్కులకి వెళ్ళగలిగినటువంటి బలవంతులు నీ దగ్గర ఉన్నారు. ఉన్నవారు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు, కానీ ఎందుకు వెళ్ళడం లేదు? నీ ఆజ్ఞ లేదు. నీ ఆజ్ఞ ఎందుకు లేదు? నువ్వు కాలమునందు అతిశయించినటువంటి ప్రీతితో ఉన్నావు. కాలము వెళ్ళిపోయింది, నువ్వు ఇచ్చిన సమయం దాటిపోయింది. నీ అంత నువ్వుగా గుర్తుపట్టలేదు. నదేవానచ గంధర్వ నాసురాన నా మరుద్గణాః నచ యక్షా భయం తస్య కుర్యుహి కిముత రాక్షసాః. రాముడే కాని కోదండం పట్టుకున్నాడా? ఎవరు అడ్డలేదు. నీ దగ్గరున్నటువంటి వానరులకి ఎవ్వరి వల్ల భయం లేదు. వారు అంతటి శక్తి కలిగిన వారు, అందుకని వాళ్ళు అన్వేషించడంలో శక్తి కలిగిన వారు. అటువంటి శక్తి కలిగిన వారి చేత నువ్వు రామకార్యాన్ని నిర్వర్తింపచేస్తే రాముడు ఆనందిస్తాడు. రాముడే దుఃఖపడి కోదండం పట్టుకున్నాడా? ఆ రాముడిని నిగ్రహించగలిగిన వాడు మాత్రం ఎవ్వరూ లేరు. ఎవ్వరూ రాముణ్ణి ఆనాడు ఆపు చెయ్యలేరు. అది నీకు ప్రమాదం, లోకానికి ప్రమాదం. నువ్వు సమయోచితంగా ప్రవర్తించకపోతే అటువంటి ప్రమాదాన్ని కౌగిలించుకున్నవాడివవుతావు. అందుకని కాలమును గుర్తెరుగు. జరిగిపోతున్నటువంటి కాలాన్ని గుర్తు ఎరగపోవడం చేతే ప్రమాదాలన్నీ వస్తాయి. ఈ కాలాన్ని గుర్తుపట్టగలిగిన వాడెవడో వాడు ప్రాజ్ఞుడు. మీరు ఇదే జ్ఞాపకం పెట్టుకోండి. ఇది గుర్తుపట్టడంలోనే హనుమ యొక్క గొప్పతనం ఉంది. ఇన్ని కోట్ల వానరములున్నాయి కిష్కింధలో, ఒక్క వానరం ఈ మాట చెప్పిందా? చెప్పలా. ఇది గుర్తుపట్టిన వారు ఒక్క మహానుభావుడు హనుమే. 2 సంవత్సరముల ఇంటర్మీడియట్ పిల్లాడు చదువుకుంటున్నప్పుడు ఇంకొక 6 నెలల్లో నేను ఎంసెట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు స్టాప్ వాచ్ పెట్టుకుని ప్రతిరోజు ఎంసెట్ మోడల్ పేపర్ ఒకటి చెయ్యడం పిల్లవాడికి 3 నెలల ముందు నుంచి అలవాటు అయిపోతే వాడు 90 పేపర్లు ఆన్సర్ చేసేస్తే ఖచ్చితంగా అవలీలగా 91వ రోజున తన ఎంసెట్ పేపర్ ఆన్సర్ చేస్తాడు. కానీ ఏ రోజుని కూడా ఇంకా ఏప్రిల్లో కదా డేటు అనుకోవడంలోనే ఏప్రిల్ 25 వచ్చేస్తుంది. ఈ 4 రోజులు రాత్రింబవళ్ళు చదవడం వల్ల పైత్య వికారం వస్తుందేమో కానీ స్పీడ్గా పేపర్ని ఆన్సర్ చేయడం మాత్రం నీకు రాదు. అందుకే కావలసింది ఏది కావాలంటే సమయాన్ని గుర్తెరిగి దానికి కావలసినటువంటి ప్రణాళికని రచించుకున్నవాడు ఎవరుంటాడో వాడు మాత్రమే వృద్ధిలోకి వస్తాడు. జీవితమైనా అంతే. బాల్యము నుంచి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడే యవ్వనంలో ఉన్నటువంటి బలాన్ని కేవలము ఇంద్రియముల యొక్క సుఖానికి వాడడం కాకుండా ఆ ఇంద్రియముల యొక్క బలాన్ని ఈశ్వరుడి వైపుకి కూడా తిప్పిన నాడు నీ మనస్సుకి ఆలంబనం దొరుకుతుంది. నువ్వు కళ్ళు మూసుకుంటే తిరుమల దర్శనం చెయ్యగలవు, నువ్వు కళ్ళు మూసుకుంటే శ్రీశైలం వెళ్ళిపోగలవు, నువ్వు కళ్ళు మూసుకుంటే మానస పూజతో వారణాసిలో నువ్వు విశ్వేశ్వరుడికి అభిషేకం చెయ్యగలవు, నువ్వు కళ్ళు మూసుకుని పడక కుర్చీలో కూర్చుంటే ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యగలవు, నువ్వు కళ్ళు మూసు కూర్చుంటే అయోధ్యకాండలో జరిగినటువంటి పాదుకా పట్టాభిషేక సర్గలు మనస్సులో గుర్తు తెచ్చుకోగలవు, నువ్వొక్కసారి మనస్సులో సంకల్పం చేస్తే రామచంద్రమూర్తికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం చెయ్యగలవు. ఎందుకని? నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు నువ్వు చేశావు కనుక, నీ మనస్సుకి అది అందింది కనుక దాన్ని పట్టుకుంటుంది మనస్సు. నీ ఓపిక ఉన్నప్పుడు నువ్వు చెయ్యలేదు, లేదు కనుక నీకు వృద్ధాప్యంలో మనస్సుకి ఆలంబనంగా అది అందదు. నువ్వు ఏది ఇస్తున్నావో దాన్నే మనస్సు పట్టుకుంటుంది. ఇది కాలమును గుర్తెరుగుట. నీకు ఉన్న కాలం అంతా చొప్పదంటి ప్రసంగాలకే సరిపోయింది, పనికి మాలిన మాటలకే సరిపోయింది, అక్కరలేని విషయాలకే సరిపోయింది. ఇప్పుడు మనస్సుని కొత్తగా ఈశ్వరుడి పాదాలు పట్టుకోమంటే వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత, చింత ఏర్పడిపోయిన తర్వాత ఎక్కడ పట్టుకుంటుంది? అందుకే ధూర్జటి ఎక్సలెంట్ ప్రిస్క్రిప్షన్ ఒకటి రాసేశారు సమాజానికి.
దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత గొప్ప పద్యం! మదరగారికి ఎంతో ఇష్టం ఆ పద్యం అంటే. కాళహస్తీశ్వర శతకంలో దంతంబుల్ పడనప్పుడే, పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత ఇంకప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేద్దామంటే నువ్వు ఒకటి ఉచ్చరిద్దాం అనుకుంటే అది శబ్దం ఇంకోటి బయటకు వస్తుంటుంది. దంతంబుల్ పడనప్పుడే తనువుయంత ఆరూఢియున్నప్పుడే, శరీరంలో శక్తి ఉన్నప్పుడు చెయ్యాలి ఈశ్వర కైంకర్యం. ఓపికంతా అయిపోయిన తర్వాత కొడుకు పట్టుకుంటే తప్ప నువ్వు తిరుమలలో ఆ ఎక్కడో ఉన్నటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర నుంచి స్వామివారి యొక్క అంతరాలయం వరకు నడవలేనటువంటి స్థితి వచ్చేసిన తర్వాత అష్టదళ పాద పద్మారాధనానికి 2 గంటలు కూర్చోపెడదామంటే 2 గంటల సేపు వెళ్లకుండా ఉండలేనరా అని చిటికినేలెత్తేటటువంటి స్వరూపం నీకు వచ్చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఇంకా తిరుమల వెళ్ళి చేసేదేముంది? నువ్వు చేసేది లేదు. ఇంకా నీ ఓపిక ఉన్నప్పుడే ఆ ఓపికతో ఈశ్వరార్చన కూడా జరిగిపోవాలి. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, కాలమును గుర్తిరుగుట అన్న మాట ఎందుకు చెప్పారో తెలుసా అండి పెద్దలు? హనుమ వచ్చి మాట్లాడితే ఎందుకంత శక్తివంతంగా ఉంటుందో తెలుసా? దానికి ఒక లక్షణం ఉంది. మీరు బ్యాంకులో ఒక 50,000 రూపాయలు వేసుకున్నారనుకోండి, మీరు చెక్కులు ఇస్తూనే ఉన్నారనుకోండి, ఇచ్చేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం పెచ్చాళ్ళు కాదు. చెక్కు పుస్తకం ఇచ్చారు కాబట్టి చెక్కు పుస్తకం అయిపోయే వరకు ఏం చెక్కులు ఆనర్ చేయరు. వాళ్ళు ఎంతకాలం ఆనర్ చేస్తారు? ఈ చెక్కి ఇలా చేత్తో పట్టుకుని సంతకం పెట్టినటువంటి వాడు తనకి చాలా ఆప్యాయమైన వాడే అవ్వచ్చు. ఇక్కడ కంప్యూటర్ నొక్కి చూస్తారు అనురాధ గారు, చూసి బ్యాలెన్స్ క్రెడిట్ ఉండాలి. ఉంటే క్రెడిట్ లో ఆ చెక్ మీద నెంబర్ వేసి టోకెన్ ఇస్తారు వచ్చిన వాడికి. ఈ అకౌంట్ లో 230 రూపాయలు ఉంటే 10,000 రూపాయలకి మీరు చెక్ ఇచ్చారనుకోండి, అయ్యో పాపం చాలా తెలుసున్నాయనండి అని ఇస్తారేంటి? ఇవ్వరు. బౌన్స్ చేస్తారు చెక్ని. అయ్యా ఇందులో బ్యాలెన్స్ ఏం లేదండి పట్టుకుపోండి అంటారు. కేసు కోర్టుకి ఎడుతుంది పరువు నష్టం దావా వరకు. అందుకని నువ్వు వాడేసుకుంటున్నావు. ఈ జన్మలో నీకు ఓపిక ఉంది, నీకు ఒంట్లో బాగుంది, ఒకనాడు చేసిన పుణ్యం అనుభవిస్తున్నావు. ఈ జన్మలో నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులున్నాయి, ఒకనాడు నువ్వు చేసిన పుణ్యము బ్యాంకులో డబ్బు రూపంలో ఉంది. ఈ జన్మలో నీకు పిల్లలున్నారు, ఈశ్వరానుగ్రహం ఉంది, నీకు పిల్లలున్నారు. ఈ జన్మలో నువ్వు వండుకున్న దాన్ని నోట్లో పెట్టుకోగలుగుతున్నావు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాధ్యాయం. ఇంట్లో ఉండడం వేరు, నోట్లోకి వెళ్ళడం వేరు, రెండింటికి తేడా ఉంటుంది. ఇంట్లో కొత్త చింతకాయల పచ్చడి చేశారు, తిందామంటే ఒంట్లో బీపీ ఉంది, వెళ్ళడానికి మధ్యలో అభ్యంతరం ఉంది. ఇంట్లో మంచి స్వీట్స్ ఉన్నాయి, ఒంట్లో డయాబెటీస్ ఉంది, మధ్యలో తినడానికి అభ్యంతరం ఉంది. అందుకని మంచి ఉప్పు కారంతో పప్పు పులుసు చేశారు, తినాలనుంది, కానీ నీ గుండెకి అనారోగ్యం ఉంది. అందుకని తినడానికి ఇంట్లో ఉండడానికి మధ్యలో ఒక అభ్యంతరం ఒకటి వెడుతోంది. ఈ అభ్యంతరం ఈశ్వరానుగ్రహం లోపించకూడదని అభిషేకం చేస్తే అడుగుతారు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత. తండ్రి ఇంట్లో ఉన్నవి నోట్లో పెట్టుకునే అదృష్టాన్ని నీ నుంచి రావాలి, లేకపోతే డాక్టర్ గారి రూపంలో ప్రిస్క్రిప్షన్ గా వస్తుంది, ఇవి మీరు తినకండి తినకండి అని. అందుకని ఆయన కూడా ప్రథమో దైవ్యోభిషకు, అప్పుడు ఈశ్వరుడే వైద్యుడిగా వచ్చేస్తాడు. అందుకని ఆ కాలమును గుర్తెరుగుట. అందుకని తనువుయందారూఢియున్నప్పుడే, ఈ ఒంట్లో ఓపికన్నప్పుడు, వింతల్ మీనచరించున్నప్పుడే, శరీరం మంచి కాంతివంతంగా ఉన్నప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, జుత్తు తెల్లబడిపోకముందే, చింతింపన్వలమి పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. చింతించాలయా అన్నారు దుర్జటి, సేవించాలయా అని లేదు. సేవిస్తే కదా చింతించడానికి. కాళహస్తి క్షేత్రం ఎలా ఉంటుందండి అని అడిగారు అనుకోండి, రాజద్వారంలోంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగుండా దక్షిణామూర్తి ఉంటారండి, ఎడం పక్కకి ఇలా వెళ్ళగానే మహాగణపతి ఉంటారండి, అటువైపు నుంచి ఇటు తిరగగానే చెంగల్వరాయుడు అని శూలం పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి, మెట్లు దిగి ఇలా వెడుతుంటే ఎదురుగుండా కాళహస్తీశ్వరుడి దేవాలయం ఉంటుందండి, లోపలికి ఎడుతుంటే పక్కన సహస్రముఖ లింగం ఉంటుందండి. ఒక్క 4 అడుగులేసి లోపలికి ఎడితే కుడి చేతి పక్కకి వెళ్లకుండా ఎడం చేతి పక్క నుంచి దర్శనం చేస్తుంటే వెనక ఆవిర్భావ లింగము అని లింగంలోంచి బయటికి వస్తున్న స్వామివారి చిత్రం ఉంటుందండి. ప్రదక్షిణం చేస్తుంటే గోడల మీద కోష్ట గణపతి, ఉచ్చిష్ట గణపతి, నృత్య గణపతి, హేరంబ గణపతి గణపతులు ఉంటారండి. కుడి చేతి పక్కకి రాగానే ఒక జ్యోతి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. ముందు ఏదో పట్టీలు వేసినట్టుగా నవగ్రహ కవచం కట్టుకున్న పొడుగాటి శివలింగం ఉంటుంది. అర్చకులు తుమ్మి పూలతో పూజ చేస్తుంటారు. కదులుతున్నటువంటి ఆ జ్యోతి వాయులింగం అంటారు. ఆ గుడిలోంచి బయటికి వచ్చి ఇలా ఎడం పక్క కడితే ఎదురుగుండా శనైశ్చరుడికి మనం పూజ చేసేటటువంటి నల్లటి గుడ్డల్ని వెలిగించే జ్యోతులు ఇస్తుంటారు.
వరుసగా సప్తమాతృకలు, సుబ్రహ్మణ్యుడు, కనకదుర్గమ్మ, వెంకటేశ్వరుడు, నాయనార్లు, అది దాటిన తర్వాత మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి ఒక పెద్ద శివలింగం, మళ్ళీ ఇలా కుడి పక్కకి తిరిగేటప్పటికి ఎదురుగుండా శివలింగాలు, అమ్మవారు వెనక్కుంటుందండి. జ్ఞానప్రసూనాంబాదేవి కిరీటం, అందులో ఎర్రటి మణి. అమ్మవారికి శుక్రవారం సాయంకాలం క్షీరాభిషేకం జరుగుతుంటుంది. లోపలికెళ్ళి అమ్మకి నమస్కారం చేసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ కుడి పక్కకి తిరిగితే ఇలా సున్నాలు పెట్టి ఆరోలు వేస్తారు. అందులో నిలబడి ఇలా చూస్తే కన్నప్ప గుడి దర్శనం అవుతుంది శిఖరం కొండ మీద. ఇటు పక్కకొచ్చి ఇలా చూస్తే అమ్మవారి గుడి శిఖరం దర్శనం అవుతుంది. అటు పక్కకెళ్ళి ఇలా చూస్తే అయ్యవారి శిఖర దర్శనం అవుతుంది త్రిశూలంతో. కిందకి దిగి మీరు అటు వెళ్ళగానే తెల్లటి స్ఫటికలింగం, దాని వెనకాతల ఒక బల్బు వెలుగుతూ ఉంటుంది. స్ఫటికలింగం ముందు నిలబడితే దక్షిణామూర్తి స్తోత్రం అంతా జ్ఞాపకానికి వస్తుంది. దాటి మళ్ళీ మీరు కుడి చేతి పక్కకి తిరగగానే వేదిక మీద శివలింగాలు ఉంటాయి. ఇటు చూసేటప్పటికి ఎదురుగుండా మహానుభావుడు మళ్ళీ దక్షిణామూర్తి దర్శనం అవుతుంది. అక్కడ దక్షిణామూర్తికి ఒక్కసారి ప్రణిపాతం చేసి బయటికి రాగానే అక్కడ పుస్తకాల స్టాల్ ఉంటుంది. పులిహార ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు అమ్ముతారు. ప్రసాదం నోట్లో వేసుకుని ఆ మంటపంలో కూర్చుని